శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొంతమంది కొన్ని ప్రశ్నలు పంపడం జరిగింది. ఆ ప్రశ్నలు, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసులో ఉన్న గుర్తులు, అనుభవాలు ముందుకు వస్తాయి. నేను నా ఆలోచనలు గమనించడానికి ప్రయత్నిస్తాను. ధ్యానంలో నేను నా ఆలోచనలు గమనించాలా లేదా విస్మరించాలా? అనుభవాల చివర అంటే ఏమిటి? ఒక ఉదాహరణ దయచేసి చెప్పండి. ఇదొక ప్రశ్న. అలాగే ఇంకొకరు, నిద్రాస్థితిని నేను గమనిస్తున్నాను అంటే నిద్రకు ముందు, నిద్రకు వెనకాల అంటే మెలకువ వచ్చే ముందు ఆ నిద్రాస్థితిని నేను గమనిస్తున్నాను. అలా నేను గమనించుకుంటున్నప్పుడు ఎక్కడికో పోతున్న స్థితి కనపడుతున్నది. అది చెప్పటానికి నాకు అర్థం కావటం లేదు. అలా నిద్రపోయినట్టు లేదు, అలా అని మేలుకున్న స్థితి లేదు. నాకు సరిగా అర్థం కావటం లేదు. దీనివలన అసలు ప్రయోజనం ఏమిటి? అలా రోజు నిద్రపోయే ముందు పడుకొని అలా నేను నాలో నన్ను చూసుకుంటూ అంటే లోపల చూసుకుంటూ ఉంటే లోపల ఏదో జరుగుతున్నది అర్థం కావటం లేదు. మనసు ఎక్కడో విశ్వము అంచునకు పోతున్నట్లు అనిపిస్తున్నది. మెలకువ వచ్చేసరికి ఏమీ గుర్తు ఉండటం లేదు. ఇలా నేను ఒక 6 నెలలుగా చేస్తున్నాను. ఇది ఏమిటి? వివరించగలరు? మరొకరి సందేహం అంటే ప్రశ్న, ఈ నిద్రాస్థితిని పట్టుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము, కానీ దొరకటము లేదు. నిద్రలోకి వెళ్లే ముందు ఆ నిమిషం దొరుకుతుంది ఏమోనని చాలా ప్రయత్నం చేస్తున్నాము, దొరకటం లేదు. ఏమైనా దారి చూపించగలరు? ఇలా ఆత్మజ్ఞాన స్థితుల గూర్చి మనం చెప్పుకుంటున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా అనేక ప్రశ్నలు వేస్తున్నారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నాయంటే మీకు ఉదాహరణగా కొన్ని చదివి వినిపించాను. ఇంకా ఇలాంటివి చాలా రకాలుగా వేస్తున్నారు ప్రశ్నలు. అంటే వాళ్ళ లోపల అంతరంగ భావాలు. మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఆత్మ జ్ఞానము గాని, దైవము గాని, భక్తి మార్గాలు గాని, మత మార్గాలు గాని, మొత్తముగా ఆధ్యాత్మికత, భౌతికము అనేటువంటి 2 వేరు పదాలు గాని ఇలా వింటా ఉంటాం మనం. ఇవన్నీ వేరు కాదు, ఒక్కటే. మన శరీరము, మన మనసు, మన ప్రాణశక్తి, మన బుద్ధి, మనలో ఉన్న ఆలోచనలు సమస్తము ఒకటే. వేరు కాదు, విడివిడిగా అవి లేవు. అలాగే భౌతికము, ఆధ్యాత్మికమని ప్రపంచంలో విడివిడిగా ఏమీ లేదు. కనపడుతున్న సృష్టి ఏదున్నదో ఆ కనపడుతున్న సృష్టికి ఆధారముగా ఉన్నటువంటి శక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆధారముగా అంటే ఏంటి? శక్తి వేరుగాను సృష్టి వేరుగాను లేదు. శక్తే సృష్టిగా కనపడుతున్నది. సృష్టిగా కనపడుతున్నటువంటి ప్రతి దాంట్లోనూ ఉన్నది శక్తే. కానీ శక్తి కనపడదు. అది శక్తి యొక్క కనపడే రూపం సృష్టి. మనుషులు, జంతువులు, మొత్తం చెట్లు, పొట్లు, గొట్లు మీకు కనపడుతున్నంత శక్తే. అది రూపం ధరించినప్పుడు కనపడుతుంది. అయితే రూపం ధరించున్నప్పుడు దానిలో ఉంది, శక్తి ఉంది. కానీ మనం రూపాలను చూస్తున్నాం. ఎందుకని? శక్తి అసలు కనపడదు. శక్తి కనపడేది కాదు, ఆధారవంతమైంది. అది కనపడే విషయం కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. విడివిడిగా లేవు. శక్తి పదార్థము విడివిడిగా లేవు. శక్తి మనిషి విడివిడిగా ఉండడు. శక్తి చెట్టు విడివిడిగా ఉండదు. శక్తి జంతువు విడివిడిగా ఉండదు. శక్తి రాయి విడివిడిగా ఉండదు. శక్తి భూమి విడివిడిగా ఉండదు. శక్తి గాలి విడివిడిగా ఉండదు. మొత్తం సృష్టిలో మీకు ఏం కనపడుతున్నాయి అన్ని శక్తే. మరి శక్తి ఎందుకు కనపడదంటే అసలు శక్తి యొక్క లక్షణం కనపడటం కాదు. కనపడేవన్నీ శక్తి స్వరూపాలే. అలా అది పదార్థ రూపం ధరించినప్పుడు మాత్రమే మనం దాన్ని గమనించగలుగుతాం. ఎందుకని? శక్తి ఎందుకు కనపడదో, శక్తి ఎందుకు తెలియబడదో అంటే అసలు శక్తితో సాగుతున్న శరీరం మందే. ఇప్పుడు మనం దేంతో మన శరీరం దేంతో తయారైంది? శక్తితోనే తయారైంది.
శక్తితో తయారైనటువంటి మూలాధారమైనటువంటి శక్తి మంది. ఆ శక్తి శరీర రూపంగా సంతరించుకుంది. అంటే శక్తి వేరు, శరీరం వేరు కాదు. ఇప్పుడు న్యూస్ పేపర్ మీదో బుక్ మీదో అక్షరాలు ప్రింట్ అయినాయి. మనం ప్రింట్ అయిన అక్షరాలను చదువుకుంటున్నాం. అడుగునున్న పేపర్తో అసలు మనకు సంబంధం లేదు. దాన్ని పట్టించుకోవట్లా, దాన్ని భావించుకోవట్లా. అంటే ఈ ఉదాహరణగా చెబుతున్నా. ఇప్పుడు అక్షరాలన్నీ తీసేసామనుకోండి, ఏముంది అక్కడ? ఓ ఖాళీ వైట్ పేపర్ ఉంది. ఖాళీ వైట్ పేపర్తో మనకేం పని ఉంది? అక్షరాలలో ఆ పదాల కూర్పులో, వాక్యాల్లో అర్థం ఉంది, భావం ఉంది, దాంట్లో ఏదో విశేషం ఉంది, అది చదువుకుంటాం. మనకు ఆ విశేషం కావాలి, ఆ భావం కావాలి, ఆ అర్థం కావాలి. అలాగే మన శరీరాలన్నీ, సృష్టిలో కనపడుతున్న పదార్థాలన్నీ కూడా వైట్ పేపర్ తెర లాంటి, అంటే అలా ఉదాహరణగా చెప్పాను. శక్తి ఆధారంగా ఉన్నవి, శక్తితోనే ఉన్నవి. పదార్థంలో ఉన్న శక్తే. శక్తి లేకపోతే పదార్థం మళ్ళీ నశించిపోద్ది. నశించిపోవటం అంటే ఏంటి? మళ్ళీ పదార్థం శక్తిలో కలిసిపోద్ది. శక్తి పదార్థం అవుతా ఉంటుంది, పదార్థం శక్తిలో కలిసిపోతా ఉంటుంది, శక్తి పదార్థం అవుతా ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అని ప్రశ్నించడానికి మనకు ఏ విధమైనటువంటి అవకాశం లేదు. ఎందుకని అంటే శక్తి యొక్క లక్షణం అది. శక్తి యొక్క లక్షణం కదలిక. అది కదిలి పదార్థం అవుతుంది. కదిలి 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 పదార్థం అవుతుంది. పదార్థం అయ్యి మళ్ళీ ఆగదదేమి, కదులుతూనే ఉంటుంది. కదిలి 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 మళ్ళీ శక్తి కింద మారిపోద్ది. అంటే పదార్థం రూపాన్ని కోల్పోద్ది. కదిలి 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 శక్తి పదార్థ రూపాన్ని అదే సంతరించుకుంది. పదార్థంగా కదులుతూ 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 మళ్ళీ రూపాన్ని కోల్పోయి శక్తిగా మారిపోతుంది. అలా ఎందుకు అనడానికి లేదు. ఎందుకు లేదు అంటే అది శక్తి యొక్క లక్షణం, అది శక్తి యొక్క గుణం. ఇక్కడ దాన్ని అర్థం చేసుకొని గ్రహించటమే. అలా అర్థం చేసుకొని గ్రహించటానికి అనేక విధాలుగా మహాత్ములు చెప్పే ప్రయత్నం చేశారు. మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అర్థం అవటమే తప్ప భాషాపరంగా మనం ఉపయోగించినటువంటి పదాల ఈ పదజాలాన్ని పట్టుకుంటే ఏమీ అర్థం అవదు. అంటే కానీ ఆ పదాలతోనే చెప్పుకోవాలి. ఇప్పుడు నిద్రాస్థితిలో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ దొరకటం లేదు అన్నారు. అక్కడ పట్టుకోవడానికి ఏం లేదు, భావం అది. అక్కడ ఏం ఉండదు. ఏమన్నా ఉంటే మీకు దొరుకుద్ది. మీకు దొరికేది ఉంది, ఆలోచన ఉంది, ఆలోచనలో ఒక భావం ఉంది, ఆ భావంలో అర్థం ఉంది, ఆ అర్థంలో సుఖమో దుఃఖమో, దానికి సంబంధించిన భయమో బాధో ఏదో ఆనందమో అది ఉంది, దొరుకుద్ది. అది దాంట్లో ఒక అర్థం ఉంది కాబట్టి అర్థం దొరుకుద్ది, అర్థం అవుద్ది మనకి. అలాగే అది క్రియ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఆ క్రియకి ఫలితం దొరుకుతుంది, అనుభవం దొరుకుతుంది, పంచేంద్రియాల ద్వారా అనుభవం దొరుకుతుంది శరీరానికి. కానీ శక్తి అలా లేదు. శక్తి ఆలోచనకి ముందుంది. అదే ఒకరు అడిగారు, అనుభవం చివరంటే ఏంటి అని. అనుభవం అంటే ఏంటి? ఒక అనుభవం అయింది, అనుభవంలో ఏముంది? ఏదో ఒకటి ఉంది అక్కడ. భయమో బాధో దుఃఖమో సంతోషమో రుచో దృశ్యమో అనుభవించినటువంటి సుఖ దుఃఖం ఏదో ఉంది అందు అనుభవంలో. అనుభవించినటువంటి సుఖ దుఃఖం ఉంది అక్కడ. అనుభవానికి చివరంటే ఏంటి అంటే అనుభవాన్ని వదిలేస్తే. అనుభవం ఎక్కడుంది? అనుభవం ఉండాలి అంటే అనుభవం ఉండటానికి ఆధారమైన శక్తి ఉంది. శక్తిలో అనుభవం జరుగుతుంది. అనుభవాన్ని వదిలేస్తే అనుభవానికి చివర అంటే శక్తి మిగిలి ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. అది అర్థమయ్యే వరకు వింటూనే ఉండాలి. ఎంత చెప్పినా ఈ పదజాలంలో దాన్ని చెప్పడం కుదరదు. ఎంత చెప్పినా స్పష్టంగా చెప్పడం కుదరదు. వీలున్నంత ప్రయత్నించవచ్చు. అందుకే దీని గురించి వచ్చినప్పుడు మహాత్ములు ఏం చెప్పారంటే అవాంగ్మానస గోచరము అన్నారు. అవాంగ్మానస అంటే వాక్కుకి మనసుకి కూడా అందదన్నారు. అంటే ఊహకు కూడా అందదన్నారు. అంటే పదాలతో దాన్ని చెప్పలేం. మనసుతో ఊహించుకోవటానికంటే నేను ఊహించుకుంది మీకు చెబుతున్నా, కుదరదు. మళ్ళీ నేను పదాల్లోనే చెప్పాలి. మనసుతో కూడా పట్టుకోలేని దాన్ని అన్నారు. ఎందుకని? మనసులో ఉండేవన్నీ భావాలు, మనసులో ఉండేవన్నీ అర్థాలు, మనసులో ఉండేవన్నీ జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల్లో భావాల్లో ఒక అర్థం ఉంది, ఒక విషయం ఉంది. దాంట్లో భయమో బాధో దుఃఖమో సుఖమో రూపమో దృశ్యమో ఏదో ఒకటి ఉంది అందులో. కానీ వీటన్నింటికీ ఆధారంగా ఇప్పుడు ఆ మనసు ఎక్కడుంది? మనసులో ఉన్నటువంటి రూపాలు, విషయాలు, వస్తువులు, జ్ఞాపకాలు అన్నీ ఎక్కడున్నాయి? శక్తిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనసులో ఉన్న భావాలు, జ్ఞాపకాలు, విషయాలు, వస్తువులు మొత్తం తీసేస్తే అక్కడేముంది? శక్తి ఉంది.
ఆ శక్తి ఎలా ఉంది తెలియదు మనకు. ఎందుకని మనకు భావం ఉంటే తెలుస్తుంది, మనకు అర్థం ఉంటే తెలుస్తుంది, మనకు రూపం ఉంటే తెలుస్తుంది, మనకు శబ్దం ఉంటే తెలుస్తుంది, మనకు పదార్థం ఉంటే తెలుస్తుంది, మనకు అనుభవం ఉంటే తెలుస్తుంది. మనకు తెలియాలంటే అలా ఉండాలి. ఇంతకీ శక్తి తెలియకపోవటం అనేది మనిషికి జరుగుతున్నటువంటి శరీరానికి ఉన్నటువంటి అనుభవం. అది శరీరానికి శక్తి తెలియట్లే. ఎందుకని తెలియట్లేదంటే అసలు శరీరం నిలబడటానికి ఆధారమైన మూలం అదే. కాబట్టి తన మూలాన్ని, అంటే దేని వలన నేను నిలబడి ఉన్నానో, ఏది లేకపోతే అసలు నేనన్న భావన కూడా నాకు కలగదో అది శక్తి. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి ఆ నేనని భావన కలుగుతున్న శక్తిని శరీరంతో పట్టుకోలేను. ఎందుకని శరీర పరిమితి ఇంతే. అది ఉంటేనే అసలు శరీరం పనిచేస్తుంది. శరీర పరిమితి, శరీర స్థాయి ఇంతే. పంచేంద్రియాలే. ఆ పంచేంద్రియాలకు అక్కడ దృశ్యం అన్నా ఉండాలి, లేదా శబ్దం అన్నా ఉండాలి, వాసన అన్నా ఉండాలి, రుచి అన్నా ఉండాలి, స్పర్శ అన్నా ఉండాలి. ఏదో ఒకటి ఉండాలి అక్కడ. కనీసం అంతరంగంలో భావరూపంలో విషయం అన్నా ఉండాలి. అందులోనే ఇవే ఉంటాయి. శబ్ద స్పర్శ రూపరసగంధముల అనుభవాలు ఉంటాయి. అంటే అది భౌతికంగా అన్నా ఏదో ఒకటి ఉండాలి, లేదా మానసికంగా లోపల ఊహ రూపంలో, భావ రూపంలో, ఆలోచన రూపంలో, జ్ఞాపకం రూపంలో అన్నా ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒకటి ఉంటేనే నేను గుర్తించగలను. కానీ నిద్రాస్థితిలోకి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఏమీ లేని స్థితికి వెళ్తున్నాను. దాన్ని గుర్తించి ఎలా పట్టుకుంటారు? మాటలతో చెప్పుకుంటున్నాం, ఊహలో చెప్పుకుంటున్నాం, ఆలోచనలో చెప్పుకుంటున్నాం, భావం చెప్పుకుంటున్నాం. అంటే మనం చెప్పుకునేది కూడా భావమే. ఇప్పుడు నేను భావాన్ని చెబుతున్నా, మీరు భావాన్ని వింటున్నారు. నేను చెప్పే భావానికి ఆధారం ఏంటి? శక్తి. నాలో శక్తి లేకపోతే నేను చెప్పలేను, మీలో శక్తి లేకపోతే మీరు అర్థం చేసుకోలేరు. అంటే చెబుతున్నది శక్తే, అర్థం చేసుకుంటున్నది శక్తే, భావ రూపంలో ఉన్నది శక్తే. కానీ భావం అయితేనే మీకు తెలుస్తుంది, శక్తికి అది మీకు తెలియదు. శక్తిలో ఏ భావం ఉండదు, అభావము. అక్కడ ఏం లేదు అసలు. ఏమీ లేని వైట్ పేపర్ని పెట్టుకుని ఏం చదువుతారు? వైట్ పేపర్ అది ఏమీ ప్రింట్ అయ్యలేవు. దాన్ని ఎదురుగుండా పెట్టుకుని న్యూస్ పేపర్ లాగా పట్టు కూర్చున్నాం, దాన్నే చూస్తా కూర్చున్నాం. ఏమన్నా కనపడతాయేమో, ఏమన్నా దొరుకుతాయేమో, ఏమన్నా అర్థమవుతాయేమో, ఏమన్నా తెలుస్తాయేమో, ఏదో ఒకటి చదువుదామని కూర్చున్నాం. ఎంత కష్టపడి చదివినా మీకు ఏమి ఉండదు అక్కడ. ఓ సినిమాకి వెళ్ళారు, అక్కడ తెర ఉంది, సినిమా మొదలవలేదు, సినిమా వేయట్లేదు, ప్రొజెక్టర్ పాడైపోయింది. ఆ తెర మీద ఏదో ప్రయత్నించి ఏదో ఒకటి చూద్దాం, ఏదో ఒకటి అనుభవిద్దాం, ఏదో ఒకటి భావించుకుందాం అంటే తెర మీద ప్రొజెక్ట్ అవ్వదు కదా. అది తెరగా కనపడుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా తెర మీద ఏమీ కనపడదు. ఎందుకని తెర మీద వచ్చి బొమ్మలు పడాలి. బొమ్మలు పడితే అప్పుడు మీకు ఏదో ఉందని తెలుస్తుంది, అప్పుడు తెర తెలీదు. తెర మీద బొమ్మలు పడినప్పుడు తెర తెలీదు. బొమ్మలు పడినప్పుడు తెర అసలు ఉన్నదన్న భావన కూడా ఉండదు, దాంతో పని లేదు. అది ఇంకా సినిమా తెర కాబట్టి ఉదాహరణగా చెప్పుకున్నాం. ఇది వైట్ పేపర్ కాబట్టి ఉదాహరణగా చెప్పుకున్నాం. పేపరు, తెర అనేది రెండు విడిగా ఉన్నాయి. కానీ శక్తి అలాగే, అది ఉన్నదంతా శక్తే. దాని మీద ఏమీ లేనప్పుడు ఏం చదువుతారు? దాని మీద ఏదైనా ఉంటే చదువుతారు. చదివితే ఏమవుతుంది? పరిమితి అయిపోద్ది. అందులో భావం ఉంటే, అందులో ఆలోచన ఉంటే. అందుకని నిద్రాస్థితిలో ప్రయత్నించినా అది దొరకటం లేదంటే అసలు అది దొరికేది కాదు. అది ఖాళీ, అది శూన్యం. అక్కడ ఏం లేదు. ఏమి లేనిది ఏం దొరుకుతుంది? ఆ ఏమి లేనిది శక్తి. అది దొరికేది కాదు, అందులో అలా ఉండిపోవటమే. అది పట్టుకునేది కాదు, అందులో అలా ఉండిపోవటమే. అది అనుభవించేది కాదు, అందులో అలా ఉండిపోవటమే. అనుభవించే అన్ని ఇంద్రియాలతో ఉంటాయి, శరీరంతో ఉంటాయి. పట్టుకునే అన్ని శరీరంతో ఉంటాయి, ఇంద్రియాలతో ఉంటాయి. అది అసలు ఇలా మనం చెప్పుకునేటువంటి జ్ఞానస్వరూపం అంటాం. జ్ఞానం కూడా కాదు. జ్ఞానంలో మళ్ళీ ఒక భావం ఉంటుంది, భాష ఉంటుంది, అర్థం ఉంటుంది. మొత్తం జ్ఞానం దానిలో ఈవిడిపోతే, ఏ భావము పుట్టకపోతే ఒక నిశ్చల స్థితి, ఒక నిర్మల స్థితి, ఒక ప్రశాంత స్థితి, ఒక మౌన స్థితి. మీరు దాన్ని పట్టుకోలేరు, అనుభవించాలి. పట్టుకోవాలని ప్రయత్నిస్తే దొరకదు. మీరు అన్నింటినీ మర్చిపోయి మౌనంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు అందులోనే ఉన్నారు. అసలు మీకు ఏ గుర్తు లేదు. ఇప్పుడు కాసేపు అలా కూర్చున్నారు, నిశ్చలంగా కూర్చున్నారు, నేను మనిషిని తెలుస్తుంది. అలా కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు, దానికి ధ్యానమో తపస్సో మీకు నచ్చిన పేరు పెట్టుకున్నారు. అలా మీ ఆలోచనలు గమనిస్తున్నారు, చూసుకుంటున్నారు, మీ లోపలికి వెళ్తున్నారు, ఏదో ఒకటి చేసుకుంటున్నారు. మీ జపమో తపమో, మీ గురువులు, మీ మతాలు, మీ విధానాలు, మీ పద్ధతులు ఏం చెప్పారో అవి చేసుకుంటున్నారు. అలా చేసుకుంటూ 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 ఎక్కడో ఒక శకనం, ఎప్పుడో ఒక శకనం హఠాత్తుగా చేస్తున్నది మర్చిపోయారు, మిమ్మల్ని మర్చిపోయారు, మీరు జస్ట్ అలా ఉన్నారు.
మీరు బతికే ఉన్నారు, మెలకువలోనే ఉన్నారు, చేస్తున్నది మర్చిపోయారు. అది జపమైనా తప్పమైనా లేదా మిమ్మల్ని మీరు గమనించుకోవటమైనా మీ ఆలోచనలు గమనించుకోవటమైనా ఏదైనా చేస్తున్న క్రియ భావరూపంలో ఎరుకలో లేదు, మర్చిపోయారు. అంటే మర్చిపోవటం అంటే ఏంటి? ఆ క్రియ ఎరుక లేదు, ఒక శూన్యత వచ్చింది అక్కడ. అలాగే నేనన్న భావన కూడా లేదు, కానీ నేను మెలకువలోనే ఉన్నారు మీరు. అప్పుడు మీరు ఆ స్థితిలోనే ఉన్నారు, శక్తి స్థితిలో ఉన్నారు. అప్పుడు దాన్ని ఎలా చెబుతారు? నేను పట్టుకుంటానికి ఏముంది అక్కడ, పట్టుకున్నానని చెప్పలేరు అసలు మీరు. నాకు అది అనుభవం అయిందని చెప్పలేరు. ఖాళీ అనుభవం అవ్వాలి. ఖాళీ అనుభవం అవ్వాలంటే అసలు ఏ అనుభవాలు లేకపోవటమే అనుభవం, ఏ గుర్తులు లేకపోవటమే అనుభవం, ఏ విషయాలు లేకపోవటమే అనుభవం. అది శక్తి. శక్తి అలా ఉంది. అది ఒక అనంత ఖాళీ. ఒకవేళ నాకు అర్థం కావట్లేదండి అనంత ఖాళీ అంటే, శక్తి గురించిన లక్షణాలు ఏం చెప్పారు? ఆత్మశక్తి అన్నప్పుడు అఖండము అంటే విడివిడిగా లేదని. మనకు మనుషులు విడిగా కనపడతారు, చెట్లు విడిగా కనపడతాయి, అన్ని సృష్టిలో వేరువేరుగా ఉన్నట్టు కనపడతాయి. అసలు అది అలా వేరుగానే లేదు అని చెప్పారు. ఇప్పుడు చూడండి, తెర మీద బొమ్మలు, తెర మీద మనకు సినిమా హాల్లో కనపడే అన్ని విడివిడిగానే ఉంటాయి. బోళ్ళు మంది మనుషులు ఉంటారు, బోళ్ళు చెట్లు ఉంటాయి, బోళ్ళు ప్రదేశాలు ఉంటాయి. భూమి మీద మనం ఎలా చూస్తున్నామో తెర మీద సినిమాలు అన్ని అలా విడివిడిగానే కనపడతాయి. కానీ దానికి ఆధారమైన తెర ఎలా ఉంది? ఏకంగా ఉంది, విడివిడిగా లేదు. ఆ బొమ్మలు కనపడుతున్నప్పుడు అసలు తెర కనపడుతుందా? ఊరికి ఉదాహరణకు చెబుతున్నాం. అలాగే మనం వైట్ పేపర్ మీద ప్రింట్ అయినటువంటి న్యూస్ పేపర్లో చదివేటువంటి అక్షరాలన్నీ కూడా విడివిడిగా కనపడతాయి. కానీ వాటికి ఆధారమైన పేపర్ ఎలా ఉంది? ఏకంగా ఉంది. అలా ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు, ఇది ఉదాహరణ మాత్రమే. ఇక్కడ పేపరు మీకు అనుభవం కనుక, అక్కడ సినిమా తెర మీకు అనుభవం కనుక నాకు అర్థమైపోయింది అనుకుంటున్నారు. అర్థం అవటం కాదు. తెర అనేది మీకు తెలుసు. తెర అనేది కూడా పదార్థమే, తెర అనేది కూడా వస్తువే, విషయమే. ఇక్కడ పేపర్ అనేది కూడా వస్తువే, విషయమే. తెలుసు కనుక మళ్ళీ పదార్థాలనే విషయాలనే తెలుసుకొని అర్థమైందని భావించుకుంటున్నారు. అది అర్థం అవటం కాదు మనం తెచ్చుకున్న ఉదాహరణ. అలా అర్థం అవడానికి శక్తి పేపర్ కాదు, తెర కాదు. శక్తి అసలు వస్తువు కాదు, అనుభవం కాదు, శక్తి భావం కాదు, శక్తి జ్ఞాపకం కాదు. అసలు శక్తి ఏమీ లేదు. మరి ఏమీ లేకపోతే ఎలా ఉందండి? ఏమీ లేని స్థితే, నిద్రలో ఏమీ లేని స్థితిగా వెళ్తున్నావు. ఆ స్థితిని గుర్తించున్నావు అంతే. అంటే నేను అటువంటి స్థితికి వెళ్తున్నాను అని నువ్వు జ్ఞానంలో తెలుసుకో. అంతేలోపు దాన్ని నువ్వు పట్టుకోవడం కుదరదు. పట్టుకోవడం కుదిరితే అందరూ నిద్రలో దాన్ని పెట్టేసుకునేవాళ్ళుగా. అసలు నిద్ర ఎందుకు అవుతుంది? అప్పుడు అది మోక్షం అయిపోయేది మనకి. దాన్ని పట్టుకోగలిగితే అది మోక్షం అయ్యేది, నిద్ర అయ్యేది కాదు. అందరూ మోక్షంలో ఉన్నామని చెప్పేవాళ్ళం. అప్పుడు అది అనుభవం అయిపోయేది. ఇంకా అసలు ఆధ్యాత్మిక సాధన కూడా అవసరం ఉండేది కాదు. నిద్రే మోక్ష స్థితిని చూపించేసేది. అది నిద్ర ఎందుకు అయిందంటే అది పట్టుకోవటానికి కుదరదు, ముట్టుకోవటానికి కుదరదు, అంటుకోవటానికి కుదరదు, శరీరంతో అసలు కుదరదు. అందుకని శరీరం నిద్రపోయింది ముందు. అవాంగ మానస గోచరము అంటే అర్థం ఏంటో తెలుసా? శరీర క్రియలతో కుదరదు, ఏ రకంగానూ కుదరదు. పంచేంద్రియాలకు దొరకదు. కొన్ని వాక్కుతో మీకు చెబుతామంటే అది శరీరమేగా చెప్పాలి, అలా కుదరదు. అంటే శరీరం నిద్రపోయింది. మనసులో కుదురుద్దా అంటే కుదరదు. మనసు స్వప్న లోకంలో విహరించి మనసు కూడా నిద్రపోయింది. అప్పుడు కానీ నిద్ర రాల. మీరు గమనించి చూడండి, నిద్ర రాలేదు అంటే ఎప్పటి వరకు నిద్ర రాలేదని చెబుతారు? మనసు కదులుతున్నంతసేపు నిద్ర రాదు. కాదు, శరీరం పొందుకొని నిద్రలోకి వెళ్ళి మనసు కదులుతూ కలలు కన్నా అదంతా కలత నిద్రగా ఉంటుంది. మనసు కూడా నిద్రపోయినప్పుడు నేను నిద్రపోయానంటాం, నేను హాయిగా నిద్రపోయానంటాం. నువ్వు హాయిగా నిద్రపోయాను అంటున్నావే, ఆ స్థితిని నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు. కానీ ఆ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావని నీకు తెలుసుగా. రోజు ఆ స్థితి నీకు అనుభవమేగా. ఇప్పుడు దాన్ని జ్ఞాన రూపంలో భావించుకో. అది ఖాళీ స్థితి, అక్కడ ఏం లేదు. అందులో విషయాలు లేవు, వస్తువులు లేవు, శరీర సంబంధిత విషయాలు, పంచేంద్రియాలకు సంబంధించిన ఏది లేదు, సృష్టికి సంబంధించిన ఏది లేదు. అందుకే నీకు సృష్టి లేదు నువ్వు నిద్రలోకి వెళ్ళినప్పుడు. అంటే నిద్రలో ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు శక్తి స్థితికి వెళ్ళావు. ఎందుకని? వెళ్ళకపోతే నువ్వు బతుకుంటావు కదా. ప్రతి మనిషి నిద్ర సాక్ష్యం ఏంటి అంటే శక్తి స్థితిలో ఉన్నామని. శక్తి స్థితిలో ఉన్నామని అనుకోవటమే తప్ప ఏమీ లేదని ఎలా భావించుకుంటాం, ఎలా పట్టుకుంటాం, ఎలా కుదురుతుంది? అనుకునే భావాన్ని పెంచుకో. ఏంటి ఆ భావం? మౌనంగా ఉండటమే, నిశ్శబ్దంగా ఉండటమే, ప్రశాంతంగా ఉండటమే. అంటే ఎంత మౌనం, ఎంత నిశ్శబ్దం, ఎంత ప్రశాంతత అంటే ఆలోచన కూడా కొట్టకూడదు. మెలకువలో నీకు ఆలోచన కొట్టకూడదు. అందుకే కూర్చోండి ప్రశాంతంగా.
మీ ఆలోచనలు గమనించుకుంటా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే శరీరాన్ని ఆపగలం, మనసును ఆపే సమర్థత ఇప్పుడు మనకు లేదు. శరీరాన్ని కూడా ఆపటం ఏంటి, కూర్చోబెట్టాం కావాలని. కాసేపు అది కూడా పావుగంట అరగంట ధ్యానమో తపస్సు ఏదో సాధన పేరు పెట్టుకున్నారో అది చేసుకుంటా, లేదు జపతపాలు అయితే మీ ఇష్టం, ఏదైతే అది. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ జరుగుతున్నది అనే ప్రక్రియను కూడా మనిషి మర్చిపోతాడు. అది సాధన కంటిన్యూ చేస్తూ ఉంటూ వచ్చేది మెలకువలో. నేను పలానా సాధన చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని సాధన చేస్తూనే కోల్పోతాను, ఆ ఎరుకుని కోల్పోతాను. సాధన ఎరుకుని కోల్పోతాను, శరీర ఎరుకుని కోల్పోతాను. నిద్రలో ఏం జరిగిందో దాన్ని మెలకువలో తెచ్చుకుంటాను. మెలకువలో వచ్చేస్తే దాని అందరూ అది నువ్వు ప్రయత్నిస్తే రాదు. ఇప్పుడు సాధన చేస్తున్నామండి, ఒక మంత్ర జపం చేసుకుంటున్నాం అనుకోండి. ఆ జపం చేస్తున్నంతసేపు ఆ మంత్ర తాలూకా, ఆ దేవుడి తాలూకా, నామం తాలూకా ఏదో అయ్యే గుర్తొస్తుంటాయి కానీ, లేదా నీ విషయాలు కొన్ని నీకు గుర్తొస్తా ఉంటాయి మనసు ఆకపోతే. మనకు తెలియకుండా ఎక్కడో ఒక సెకండ్ ఆగిపోద్ది. అలాగే కంటిన్యూ ఒకే విషయాన్ని పదే చేస్తూ ఉంటే తప్పన ఆగిపోద్ది. అది మామూలు జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ పరధ్యాసగా ఉండిపోతాం. ఏంటంటే పరధ్యాస అనుకుంటాం, ఏం తెలియదు, అక్కడ ఏం ఉండదు. ఆలోచన లేని స్థితి అప్పుడప్పుడు ఒక సెకండ్ ప్రతిోడికి వచ్చి వెళ్తూ ఉంటుంది. 2 ఆలోచనల మధ్య విరామం, 2 పనుల మధ్య విరామం, 2 భావాల మధ్య విరామం. అయితే ఇది ఎంతసేపు ఉంటుంది, సెకండ్లో 1,00,000 వంతో 1000 వంతో ఉంటే టప్పన వెళ్ళిపోయి మనం పట్టుకోలేము. శరీరం దాన్ని పట్టుకోలేదు. మరి పట్టుకోలేని విషయాన్ని మాట్లాడుకునే ఉపయోగం ఏంటండి అంటే, పట్టుకోలేని విషయం అది శరీరానికే తప్ప అది నిత్య అనుభవం కదా, భావించుకోవడానికి నీకెందుకు కుదరదు. అందుకే జ్ఞానరూపం అన్నారు. జ్ఞానరూపం అంటే ఏంటి, అందులో ఏదో భావం ఉంది, అందులో పదార్థం ఉంది, అందులో విషయం ఉందో, చెట్ల పుట్ల గుట్ల కాదు. భావించుకోవటానికి కుదిరేలా నీకు తెలుస్తుంది అక్కడ నిశ్శబ్దం ఉందని. నేను గాఢ నిద్రలో ఏమయ్యాను అంటే నేను లేను అంటే ఎవరు లేరు, నేను అనుకుంటున్న శరీరం లేదు. నేను లేనంటే ఎవరు లేరు, నేను అనుకొని భావించుకుంటున్న అనేక మానసిక ఆలోచనలు భావాలు లేవు. అంటే ఇప్పుడు నిద్రపోయింది ఎవరో, శరీరము మనసు. మరి నువ్వు బతికే ఉన్నావు కదా, అవును బతికే ఉన్నాను అంటే ఉన్నది ఎవరో. అప్పుడు ఉన్నది ఎవరో, నువ్వు నేను లేను అంటున్నావు కదా నిద్రలో. మరి నువ్వు నేను లేను అంటున్నది శరీరాన్ని మనసుని, మరి ఉన్నది ఎవరు, నువ్వే అని చెప్పారు మహాత్ములు. అదే శక్తి అని. ఏంటి ఆ శక్తి, నాలో ప్రాణశక్తి, నన్ను బతికించి ఉంచింది అదే. అది పోతే చచ్చాడు అంటున్నారు, చనిపోయింది అంటున్నారు. ఇది జ్ఞాన రూపం అని ఎందుకు చెప్పారంటే, ఒక జ్ఞాన రూపము అన్నప్పుడు ఒక చెట్టులా, ఒక పుట్టలా, ఒక అనుభవంలో, ఒక జ్ఞాపకంలా జ్ఞాన రూపం కాదు. ఏమీ లేదన్న విషయాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటున్న జ్ఞాన భావన. అక్కడ ఏమీ లేదంతే. ఇలా తప్ప అసలు ప్రయత్నించడానికి చెప్పడానికి కూడా కుదరదు. తర్వాత మౌనంలోకి వెళ్ళిపోతావు, నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతావు, ప్రశాంతతలోకి వెళ్ళిపోతావు. అదే నిద్ర. మనసు ఆగిపోయి భావాలు ఆగిపోయినా నువ్వు బతికే ఉన్నావు. శరీరం నిద్రపోయినా నువ్వు బతికే ఉన్నావు. అంటే శరీరం తన క్రియలు చేయట్లా, మనసు తన క్రియలు చేయట్లా, అయినా నువ్వు బతికే ఉన్నావు. కానీ నేను లేను, నేను నిద్రపోయాను, నాకేమి తెలియదు అంటున్నావు. అంటే ఏంటి, నన్ను నేను అనుకుంటున్నది నేను శరీరం అని, మనసు అని. కానీ నేను మరి బతికే ఉన్నాక నిద్రపోయింది ఎవరు, నేను నిద్రపోయాను. నిద్రపోయింది ఎవరు, నా నేనేంటి ఇప్పుడు, శరీరము మనసు. కాబట్టి నేను నిద్రపోయాను అంటున్నాను. ఎందుకని నేను ఆ 2 నేనని అనుకుంటున్నాను కాబట్టి. రైట్, బాగానే ఉంది. నిద్రపోయిన ఈ 2 అయితే మరి ఈ రెండింటిని బతికించి ఉంచింది ఎవరో, మళ్ళీ మెలకు తెప్పించింది ఎవరో. నిద్ర ఎలా వస్తుంది, మెలకు ఎలా వస్తుంది. ఆ నిద్రకి మెలకుకి మధ్యలో నువ్వు ఉన్నావు కదా, చనిపోలేదు కదా, లేకుండా పోలేదు కదా. అంటే నువ్వు ఉన్నావని నీకు తెలియకపోవచ్చు, కానీ ఉన్నావన్నది సత్యం కదా. ఆ ఉన్నాను అని తెలియనటువంటి భావాన్ని మెలకువలో అది సత్యము కనుక ఆ భావ సాధన చేస్తాం. భావ సాధన అన్నప్పుడు ఏముంది, అక్కడ ఏమి లేదు, ఖాళీ భావం అంతే, ఖాళీ కూర్చో అంతే. ఉన్నావు నువ్వు, సజీవ చైతన్యాన్ని. అందులో ఏ గుర్తు లేదు, ఏ మెమరీ లేదు, ఏ వస్తువు లేదు, శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించింది ఏదీ లేదు, ప్రాపంచిక సంబంధిత అసలు ఎరుకే లేదు. అంటే ఏం జరుగుతుంది, ప్రపంచాన్ని వదిలేస్తాను. ఎంత వదిలేస్తానంటే గుర్తు ఉండదు అసలు. అప్పటి వరకు సాధన చేయాల్సిందే. అసలు గుర్తు ఉండనంత. నన్ను నేను వదిలేసుకుంటాను, నా శరీరాన్ని మర్చిపోతాను, నా మనసుని మర్చిపోతాను. అప్పటి వరకు సాధన చేస్తానే ఉంటాను. మర్చిపోతాను అనే పదం వాడాను ఇక్కడ నేను. ఎన్ని పదజాలాలు, మరి ఈ తప్ప ఏం వాడను, ఉన్న పదాలు ఇయ్యే. అంటే ఏంటి, నేను ఉంటాను
కానీ ప్రపంచం గుర్తుండదు, నేను ఉంటాను కానీ నా మనసులో ఆలోచనలు భావాలు నాకేం గుర్తులోకి రావు, ఎరుకలోకి రావు, నేను ఉంటాను కానీ నాకు శరీర భావన ఉండదు, కానీ నేను కూర్చొని ఉన్నాను. అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అంటే శక్తిలో ఉన్నాను, నా ప్రాణశక్తిలో ఉన్నాను. దాన్ని ఎలా పట్టుకుంటారు? పట్టుకోవాలంటే మళ్ళీ మీరు ఇంద్రియం అయి ఉండాలి, మనసు అయి ఉండాలి, శరీరం అయి ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకని సాధన మనసును దాటేది, శరీరాన్ని దాటేది. ఏది పట్టుకోవాలన్నా మనసుతోనే పట్టుకుంటాం. పట్టుకున్నవన్నీ మనసు అవుతా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ మనసు అవుతాయి అంతే. అందుకని అనుభవం చివర, భావం చివర, మనసు చివర. అసలు మనసు దేని మీద ముద్రితమైంది? శక్తి మీద ముద్రితమై మనసు అయింది. అంటే పేపర్ మీద ముద్రితమైనప్పుడు అక్షరాలు చదువుకుంటున్నాం, తెర మీద బొమ్మలు పడినప్పుడు సినిమా చూస్తున్నాం. బొమ్మలు పడినప్పుడు తెర ఉంది, అక్కడేం లేదు మన ఉద్దేశంలో. అందుకని సినిమా అయిపోగానే ఇంటికి వచ్చేస్తాం లేచి. అలాగే పేపర్ ఏమి లేదు చదవటానికి, అక్కడ వైట్ పేపర్, దాంతో మనకు పనే లేదు అసలు. అలాగే నువ్వు ఇక్కడ శక్తిని గుర్తించలేవు. ఎందుకని? నేను అని నేను అనుకుంటుంది ఎవరిని? నా శరీరం, మనసు. గుర్తించడానికి ఇక్కడ అనుభవంగా గుర్తించడానికి ఉన్నది శరీరం. శరీరం తెలుస్తుంది నాకు, శబ్దస్పర్శ రూపరస గంధములుగా శరీరం నాకు తెలుస్తుంది, ఎరుకుంది, కనపడుతుంది, ముట్టుకోవడానికి ఉంది, నేనైనా భావన కలుగుతుంది, చక్కగా ఇదే నేనైనా అనుభవిస్తుంది. అలాగే మనసు తెలుస్తుంది, అందులో విషయాలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఈ తెలిసేవన్నీ తెలియకుండా పోవటమే శక్తి. మరి తెలియకుండా పోవటం అంటే పిచ్చోడు అవటమా, పిచ్చిదవటమా? కానే కాదు. నిద్రాస్థితిలో మనం ఏం పిచ్చోళం అయిపోవట్లేదే, అది సృష్టి సహజంగా ఏర్పాటు చేసింది. ఆ నిద్రాస్థితిని ఎందుకు పోల్చి చెబుతున్నాము అంటే అది పట్టుకునేది కాదు, అన్ని వదిలేసేది. నువ్వు పట్టుకున్నవన్నీ వదిలేస్తే మిగిలేదు అది. నువ్వేం పట్టుకున్నావు? మనసులో బోల్డ్ పట్టుకున్నావు, వదిలి. అదే సాధన. వదలటానికే కూర్చుంది ధ్యానం అనే పేరుతో. కాదు మళ్ళీ నేను ధ్యానం అనే పేరుతో మతాన్ని పట్టుకుంటాను, దేవుణ్ణి పట్టుకుంటాను, గురువుని పట్టుకుంటాను, ఏదో పెట్టుకుంటాను, పట్టుకుంటానంటే అదంతా పట్టుకునేది మానసిక ప్రక్రియ. చేసుకో, ఒకవేళ ఏదన్నా అవసరార్థం చేసుకో. చేయగా 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 వదిలేస్తావేమో. అందుకే మహాత్ములు ఆ మార్గాలు పెట్టుంటారు. అది తప్పని నేను చెప్పట్లేదు అసలు. నువ్వు మనసుతో ఏం చేసినా పట్టుకునేదే. అందుకని ఇక్కడ నువ్వు కూర్చొని మనసుతో నీ అంతటా నువ్వేం చెయ్యకు, దానంతటా అది వచ్చే వాటిని గమనించు. అవి వస్తేనే ఏం చేస్తావు? ఇప్పుడు విస్మరించాలా అని అడిగారు ఒక ఆయన. ఇలా మనసుతో వచ్చే విషయాలని నేను గమనించాలా, విస్మరించాలా అని ఒక ప్రశ్నలు అడిగారు ఒక ఆయన. అసలు విస్మరించడం మీ వల్ల అయితే ఆలోచనలు ఆగిపోయి తీసేసేవాళ్ళకి ఎప్పుడు? ఇప్పుడు విస్మరించడం అంటే ఆ వచ్చిన విషయాలను వదిలివేయటం, పక్కకు నెట్టేయటం, పట్టించుకోకుండా ఉండడం నాకు వచ్చి ఉంటే అసలు మనసుతో గొడవే లేదు ఎవరికి, అసలు కోరికలే ఉండవుగా. అందరూ పక్కకు నెట్టేసేవాళ్ళు. తెలియదండి, మంచి చెడు అందరికీ తెలుసు. విస్మరించడం కుదరదు కనుకనే వస్తున్నాయి. అందుకని వచ్చే వాటిని ఊరికనే నువ్వేం చేయాలి? అవి వచ్చినాక భావమే కదా, నువ్వు గమనించినా గమనించపోయినా అది నీకు తెలుస్తూ ఉంటుందిగా. గమనించు అంటే ఏంటి? వచ్చిన దాన్ని రెండవ వాడిగా చూడమన్నాం, అది అయిపోకుండా ఆ భావం నువ్వు తెచ్చుకోవాలి. గమనించు అన్నప్పుడు ఏం జరుగుతుందంటే, సహజంగా మనకు ఒక ఆలోచన వచ్చింది. మామూలుగా ఏం చేస్తాం మనం? ఇప్పుడు టీ తాగుదాం అనిపించింది, వెళ్ళి తాగేస్తాం. ఏదో తినాలనిపించింది, వెళ్ళి తినేస్తాం. ఏదో చేయాలనిపించింది, వెళ్ళి చేసేస్తాం. రోజు అంతేగా జీవితం. అనిపించినాక చేయటం, అనిపించకుండా చేయలేంగా. కానీ ఇప్పుడు ధ్యానము అని, సాధన అని నేను కూర్చున్నా, తపస్సు ఏదో పేరు, నేను ఆ పేర్లు సర్టిఫై చేయట్లో ముందే చెబుతున్నా. ఏ పేర్లు ఉన్న పేర్లు వాడి చెబుతున్నా, మీ ఇష్టం. అలా కూర్చున్నప్పుడు ఏదో ఒకటి వస్తానే ఉంటుంది, ఆగదది. అప్పుడు గమనించు, పరిశీలించు అంటే అర్థం ఏంటి? దాంతో కలిసి వెళ్ళిపోబాక అని. నువ్వు రెండవ వాడిగా, రెండవ దానిగా అలా కూర్చొని ఆలోచనలు చూడు. అంటే ఏంటి? ఆ పని చేయబాక, దాన్ని చూడంతే. మామూలుగా ఏం చేస్తాం? రాగానే ఆలోచన పట్టుకెళ్ళిపోతాం. అది దుఃఖం అయితే ఏడిచేస్తాం, అది సుఖం అయితే ఆనందపడిపోతాం, అది భయం అయితే భయపడిపోతాం, అది ఏదన్నా చేసేదైతే చేసేద్దామని బయలుదేరుతాం. రోజు జీవితం ఇంతేగా, మెలకువలో. ఇప్పుడు సాధన ఏంటంటే చెయ్యొద్దు. మనసు అనిపిస్తుంది, మనసు చెబుతుంది, నువ్వు కూడా రెండో వాళ్ళలో చూడు. ఇంకో మనిషిని మనం ఎలా చూస్తున్నాం? ఒక మనిషి ఏదైనా పనులు చేస్తున్నప్పుడు చూస్తుంటాం మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టూ ఉన్నోళ్ళు. రోజు రెండవ వాళ్ళని చూసినట్టు ఇప్పుడు నువ్వు సాధనలో నిన్ను కూడా చూసుకోవని. అలాంటి శక్తి నీలో, శక్తిగా లక్షణం ఉంది. నా ఆలోచన నేను గమనించగలను,
నా భావాన్ని నేను గమనించగలను. దాంతో మమేకమైపోయి వెళ్ళిపోతున్నా. మామూలుగా నేను రోజువారీ దినచర్య ఏంటి అంటే మనకి దాంతో మమేకమై వెళ్ళిపోతుంటాం. ఏ పని అయినా ఎలా చేయగలుగుతున్నాం అంటే ఆలోచన పుట్టగానే పుట్టిన ఆలోచనలో ఉన్న అర్థం ప్రకారం, భావం ప్రకారం అది ఏదైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఏంటి, కలిసిపోయాం. ఆలోచన నేనే, ఇప్పుడు ఆ మనసు నేనే, మనసులో పుట్టిన ఆలోచన నేనే, ఆలోచన కదిపే శరీరం నేనే, ఆ శరీరంతో చేసే క్రియ నేనే, ఆ క్రియతో చేసేటువంటి వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించే అనుభవం నేనే, అన్ని నేనే. అందుకని అది ఆఖరి దశ. అనుభవం మళ్ళీ లోపలికి వెళ్ళి ఆలోచనగా అనుభవంగా లోపల ఉంటుంది. ఇదంతా నేనే, ఒకటే ప్రాసెస్. ఈ ప్రాసెస్ను విడివిడిగా చెప్తున్నావు అంతే. నువ్వు కూడా దాన్ని గమనించు అని. అప్పుడు సాధన ఏంటి? నాకు ఆలోచన వచ్చింది, నాకు భావం వచ్చింది, నాకు భయం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది, నాకు కోరిక వచ్చింది, నాకు ఏదో చేయాలని వచ్చింది. ఎందుకని అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. దాన్ని విస్మరించడం, వదిలేయటం కుదరదు. విస్మరించగలిగితే అసలు అది రాదు. అందుకని గమనించు. గమనించు అంటే అర్థం ఏంటి? అయ్యో వస్తున్నాయి, ఉన్నట్టు చూడు. ఇప్పుడు రోడ్డు మీద మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోయి మెయిన్ రోడ్లోనంతా ట్రాఫిక్ని గమనించు అని చెప్పారండి. మీకు ఒక కుర్చీ ఇచ్చి అక్కడ కూర్చోమన్నారు. ఒకసారి ఊహించుకోండి, మంచి ట్రాఫిక్ మెయిన్ రోడ్డు. ఒక కుర్చీ ఇచ్చి మీకు ఇక్కడ కూర్చొని ట్రాఫిక్ అంతా గమనించు అన్నారు. ఊరికి అంతే. నువ్వేం చేయొద్దు, గమనించు, దానికి ఏమి స్పందించొద్దు. అలా చూస్తూ ఉండు. ట్రాఫిక్ నీ ముందు నుంచి వెళ్తూ ఉంటుంది. నువ్వేమీ చేయనప్పుడు నీకెందుకు? అబ్బా మంచి కారు వెళ్ళిందే, అబ్బా మంచి బ్రహ్మాండమైనటువంటి అమ్మాయి వెళ్ళిందే, అబ్బాయి వెళ్ళాడే, అరే అద్భుతమైనటువంటి మోటార్ సైకిల్ వెళ్ళిందే. ఇలా నువ్వు అన్ని మళ్ళీ పీక్కుంటున్నావు అనుకో, అవి తగిలించుకుంటున్నట్టు లెక్క. మీకు అర్థం అవడానికి చెప్పాను. మెయిన్ రోడ్ని ఊరినే గమనించు. వస్తున్నాయి, పోతున్నాయి, వెళ్తున్నాయి, నాకు ఆడితో ఏ సంబంధం లేదు. ఇది మనకు అలవాటే. మనం ఏదైనా పనుల మీద వెళ్ళినప్పుడు చూడండి, మనకి పనికి ఏం అవసరమో అది మన మనసులో ఉంటుంది. కానీ మనం బయలుదేరిన కాడి నుంచి ఆ పని, ఆ షాపుకు, ఆ వస్తువు తెచ్చుకోవడానికి వెళ్ళే ప్రదేశానికి వెళ్ళే లోపల కొన్ని వందల వేల లక్షల విషయాలు మనం పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. రోడ్డు ఉంటుంది, చెట్లు ఉంటుంది, పుట్టలు ఉంటుంది, గొట్టలు ఉంటుంది, అన్నీ ఉంటాయి, మనుషులు ఉంటారు, జంతువులు ఉంటాయి. ఏం పట్టించుకోం, వెళ్ళిపోతా ఉంటాం. కానీ అవి కనపడతలేదా? నువ్వు నడిచి వెళ్ళినా ఎన్ని తప్పుకుంటూ వెళ్ళాలి, వాటిని చూసుకుంటూ వెళ్ళాలి. నువ్వు బండి మీద వెళ్ళినా వాటిని తప్పుకుంటూ వెళ్ళాలి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఏ వాహనంలో వెళ్ళినా నీ పని వరకు వెళ్ళే వరకు అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి, తప్పుకుంటూ వెళ్ళాలి. జాగ్రత్తగా నువ్వు ఎవరికి హాని చేయకుండా, నీకెవరో హాని చేయకుండా ట్రాఫిక్లోంచి వెళ్ళాలి. కానీ నువ్వు దాన్ని పట్టించుకోవుగా. నీకేది అవసరమో దాన్నే పట్టించుకుంటావుగా. సేమ్ ఇది మనలో ఉంది, ఆ ప్రక్రియ మనలో ఉంది. ఆ ప్రక్రియనే సాధనగా వాడమన్నారు. మనలో లేనిది ఏది వాడలేం. మెయిన్ రోడ్లో ఊరిని కూర్చేసి కూర్చున్నావు, వెళ్ళే వాటిని వచ్చే వాటిని అలా కళ్ళు తెరిచి చూస్తున్నావు. కానీ దేనితో నీకు సంబంధం లేదు, ఎవరితో నీకు సంబంధం లేదు, అసలు ఆ పనే నీకు సంబంధం లేదు. గమనించు అంతే. వెళ్తూనే వస్తున్నాయి. ఏం జరిగింది, పలాంది ఎవరు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, ఎన్ని రంగులు వెళ్ళినాయి, ఏమేం జరిగింది చెప్పమన్నారు అనుకోండి. పుస్తకం రాసుకొని, అప్పుడు చీటీ రాసుకొని, ఒక పుస్తకం పెట్టుకొని గమనించినవన్నీ రాసేయాలి. ఇన్ని మోటార్ సైకిళ్ళు వెళ్ళినాయి, ఇన్ని సైకిళ్ళు వెళ్ళినాయి, ఎంతమంది మనుషులు వెళ్ళారు, ఇన్ని రకాల కార్లు వెళ్ళినాయి, ఇన్ని రంగులు వెళ్ళినాయి, ఇన్ని దృశ్యాలు వెళ్ళినాయి, ఎంతమంది ఎలా ప్రవర్తించారు. అది మనసు. రోజు మనం చేసేది అదే. మొత్తం అవన్నీ దాని వివరాలన్నీ సేకరించి లోపలేసుకుంటున్నాం. అంటే మెయిన్ రోడ్లో కూర్చొని అన్ని సేకరించి లోపలేసుకుంటున్నాం. అదేం తప్పు కాదు. అలా లేకపోతే శరీరం నడవదు, జీవితం నడవదు. అది తప్పు అని అస్సలు అనుకోబాకండి. జీవితం అలాగే నడుస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు దెబ్బ కొట్టుకోబాకండి. జీవితానికి అసలు దెబ్బ కొట్టుకోబాకండి. శరీరాన్ని అసలు పాడు చేసుకోబాకండి. మీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు అసలు పాడు చేసుకోబాకండి. మీ బంధుమిత్రులు, మీకున్న స్నేహ సంబంధాలు అసలు పాడు చేసుకోబాకండి. జీవితం మొత్తం దాని మీద నడుస్తుంది. కానీ ఎంత నడిచినా శరీరం నశించిపోద్ది, మరణిస్తాం. ఇది పాయింట్ ఇక్కడ. మరి మరణించినప్పుడు నేను చనిపోతాను అనుకుంటాం. నేను ఈ శరీరం అన్న భావనలో అనేక తప్పులు చేస్తాం. బతుకున్నప్పుడే పొరపాట్లు చేస్తాం. మళ్ళీ ఇతరులను ఇబ్బంది పెడతాం, బాధ పెడతాం. ఇతరులు మన ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. దానివల్ల కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలకు లోనవుతున్నాం. పోనీ ఏ దుఃఖము లేకుండా సుఖంగా వెళ్ళిపోయి మరణిస్తున్నామా అంటే కాదు, దుఃఖాలకు లోనవుతున్నాం. కాబట్టి సత్యం తెలుసుకుంటే దుఃఖాలు కొంత తగ్గుతాయి. అంతే తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు. ఏ మార్పు రాదు. ఈ శరీరంతో ఎలాగే జీవించాలి, మరణించే వరకు ఎలాగే జీవించాలి. మరణము ఆగదు, ఏ విషయాలు ఆగవు. అన్నీ కావాల్సిందే శరీరానికి. అంత సత్యమేది. మరి ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నావు అంటే, నువ్వు శక్తివన్న ఎరుక నీకు కలిగితే నువ్వు చేసే తప్పులు అయిపోతాయి. నీకు వచ్చే దుఃఖాలను కూడా నువ్వు శరీర భావంలో నువ్వు దుఃఖాలను తీవ్రంగా అనుభవిస్తావు తప్ప, నేను శక్తిని అని తెలిసినప్పుడు దుఃఖాలను అసలు నువ్వు తెచ్చుకోవు, తప్పులు చేయవు, దుఃఖం నీ మీదకి రానిచ్చుకోవు. పొరపాటున వచ్చినా కూడా దాన్ని అర్థం చేసుకుంటావు. శరీర భావంలో చేశారులే, వాళ్ళకి తెలియదు పాపమని. అలాంటి ఒక సౌమ్య లక్షణం వస్తుంది అంతే.
అది బ్రతుకుకు ఉపయోగపడుద్ది బ్రతికున్నంతకాలం. తర్వాత మరణ భయం అసలు ఉండదు. ఎందుకని నేను మరణించే వాడిని మరణించే దానిని కాదు అనేటువంటి శక్తి అనుభూతి కలుగుతుంది. నేను మరణించేవాడిని కానప్పుడు, ఇప్పుడు నిద్రలో నేను మరణించానా? నేను నిద్రపోయాగా, శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, నేనన్న భావన లేదు, నా ఆస్తులు నా సంపదల విషయాలు గుర్తులేదు, ప్రపంచం గుర్తులేదు, నా భార్య పిల్లలు ఎవరూ గుర్తులేరు, పక్కనే మంచం మీద పడుకునే ఉన్నారు కానీ నాకు గుర్తులేదు. అంటే లేరు వాళ్ళు ఎవరో. అప్పుడు నాకే దుఃఖం లేదే, నేనేం దుఃఖపట్టలేదే, నేను హాయిగానే ఉన్నానే. అన్ని మళ్ళీ మెలుగు రాగానే ఇవన్నీ ఉంటేనే సుఖపడతాను, లేకపోతే నేను దుఃఖపడతాను అనుకుంటున్నాను నేను. అదేంటి మరి నిద్రలు ఇవన్నీ లేనప్పుడు కూడా హాయిగానే ఉన్నానే, నేను దుఃఖపడలేదే. అంటే వీటన్నింటినీ మర్చిపోయి శక్తి స్థితిలో కూర్చుంటే హాయిగానే ఉండొచ్చు అని నిద్రస్థితి చెబుతుంది. హాయిగానే ఉంటది అది అని. దాన్నే సచ్చిదానందము అన్నారు. అంటే ఏ వస్తువుతోనూ, ఏ మనిషితోనూ, ఏ ప్రాపంచిక విషయంతోనూ, కనీసం నీ శరీరంతోనూ కూడా సంబంధం లేకుండా, నీ ఇంద్రియాలతో సంబంధం లేకుండా నీకు సహజంగా కలిగేటువంటి ఆనందం నీ శక్తి స్థితిలో ఉన్నది. అది నిద్రాస్థితిలో అనుభవిస్తున్నావు. మెలకువలో నువ్వు దాన్ని పొందొచ్చు అని చెప్పారు. పొందొచ్చు ప్రయత్నించుకుంటే. ఏంటా మెలకువలో పొందే సచ్చిదానందం అంటే? నీకు అసలు అర్థం కూడా కాదు. అది ఆనందం అంటే వస్తువులతో తింటే వచ్చే ఆనందం, అనుభవిస్తే వచ్చే ఆనందం కాదు. ఏమీ చేయనప్పుడు కలిగేటువంటి ఒక ప్రశాంతత. ఇప్పుడు ఏదో చేస్తున్నాం అనుకోండి, అవుతుందో అవదో, ఏమవుద్దో, ఎలా అవుద్దో అని ఆదుర్ద, కంగారు అన్నీ ఉంటాయి. అయిపోయి ఫలితం మనం అనుకున్నట్టు జరిగితే ఆనందం వస్తుంది, అనుకున్నట్టు జరగకపోతే దుఃఖం వస్తుంది. అది జరిగే వరకు ఆదుర్ద ఉంటుంది. ఏమీ లేనప్పుడు ఏముంది అక్కడ? ఆదుర్ద లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు, బాధ లేదు, మెదలకుండా ఉంది. ఆ మెదలకుండా ఉన్న స్థితి ఎలా ఉంది? దుఃఖం లేకపోవడమే ఆనందం. ఇప్పుడు నిద్రాస్థితి ఎలా ఉంది? అలాగే ఉంటుంది. నిద్రాస్థితిని ఆనందం అని ఎందుకన్నారంటే అది దుఃఖం లేని స్థితి. నిద్రాస్థితి బాగానే ఉందిగా, మనకేం వద్దనిపించట్లేదు, అందులో నొప్పి లేదుగా, ఎవరో గిల్లినట్టు గిచ్చినట్టు ఏదో పోయినట్టు కోల్పోయినట్టు ఏం లేదుగా. మెలకువలో అనుకుంటున్నాం మళ్ళీ ఇవన్నీ పోయినట్టు, వచ్చినట్టు, కోల్పోయినట్టు, పొందినట్టు. నిద్రాస్థితిలో సమత్వం వచ్చేసింది. ఆ సమస్థితిలో ఎలా ఉంది? బాగానే ఉంది. దాన్ని ఆనందం అని అర్థం అవడానికి పేరు పెట్టారు, సచ్చిదానందం అని అర్థం అవడానికి పిలిచారు తప్ప నిద్రాస్థితిలో ఎలా ఉంది అంటే కాముగా ఉంది, బాగానే ఉంది. అంటే అన్ని వదిలేసి కాముగా ఉంటే బాగానే ఉంటుంది. మరి సుఖ దుఃఖాలు ఎప్పుడు వస్తున్నాయి? పట్టుకున్నప్పుడు వస్తున్నాయి. పట్టుకున్నప్పుడు అయితే సుఖము, కాకపోతే దుఃఖము. బాగుంటే సుఖము, బాగోపోతే దుఃఖం. సుఖ దుఃఖాలు వదిలేస్తే అంటే అనుకుంటాం వదిలేస్తే, పట్టుకోవటం వదిలేస్తే ఎలా ఉంది అంటే బాగానే ఉందండి. అది సుఖమా? కాదు, బాగానే ఉంది, హాయిగా ఉంది, ఇబ్బంది అయితే లేదు. ఇలా పదాలతోనే చెప్పగలం. ఈ పదాలు కూడా దానికి సరిపోవు. అందుకని అవాంగ్ మానస గోచరం అన్నారు. అవాంగ్ మానస అంటే ఏంటి? ఆ వాక్ అంటే శరీరంతో ఏ విధంగానూ చెప్పలేము, మనసుతోనూ దాన్ని చెప్పలేము. ఊహాత్మకంగా ఎంత ఊహించి చెప్పినా వాడబడే పదాలన్నీ తెలుగు పదాలేగా, మన నిత్య జీవితంలో వాడుక పదాలేగా. ప్రతి పదానికి మళ్ళీ ఒక అర్థం ఉంటుందిగా. ఆ పదంలో అర్థం ఉంది, భావం ఉందంటే విషయం ఉందిగా. అందుకని విషయం ఉన్న పదాలు విషయం లేని దాని గురించి ఎలా చెప్పగలవు? అందులో ఏ విషయం లేదు. అది ఉందంతే, శక్తి అనేది ఉందంతే, అందులో విషయాలు లేవు, విడివిడిగా ఏమి లేవు. అందుకని గుర్తుపెట్టుకోండి, మీరు దాన్ని ఎప్పుడు పట్టుకోలేరు, మీరు దాన్ని ఎప్పుడు తెలుసుకోలేరు, మీరు దాన్ని ఎప్పుడు ఏదో వస్తువుల్లాగా, విషయాల్లాగా, పదార్థాలలాగా దాన్ని ఎప్పటికీ మీరు అనుభవించలేరు, గ్రహించలేరు. మరి ఏంటంటే లేనప్పుడు ఎలా చెప్పుకుంటాం? ఎందుకు చెప్పుకోవటం అంటే అది సత్యం. నువ్వు మరణించవు, నువ్వు శక్తి స్వరూపానివి. మరి దాన్ని మేము ఎలా భావించుకోవాలి? నీ నువ్వు అసలు ఉన్నదే అనంత సర్వవ్యాపక ఆకాశంలో, నీ చుట్టూ ఉన్న ఆకాశాన్ని చూడు, అనంత ఆకాశాన్ని చూడని ఆకాశ స్వరూపమే అని కూడా చెప్పారు. ఆకాశాన్ని పట్టుకోండి, ట్రై చేయండి. ఆకాశాన్ని పట్టుకోవటం కుదురుద్దా? గాలి తెలుస్తుంది స్పర్శకి, వెలుగు తెలుస్తుంది కంటికి, దాని వేడి తెలుస్తుంది, నీరు తెలుస్తుంది, భూమి తెలుస్తుంది. ఆకాశం ఎక్కడ తెలుస్తుంది? ఏమీ లేదనుకొని ఆకాశంలో తిరిగేస్తున్నాం మనం. సేమ్ ఏమీ లేదనుకొని ఆకాశంలో తిరిగేస్తూ మన జీవితాలు ఎలా గడుపుకుంటున్నామో అటువంటి స్థితి అది ఆకాశ స్థితే. అంటే ఏమీ లేని స్థితికి వెళ్తుంది మనసు. అది ఎలా వెళ్తుంది? సాధన చేయగా కూర్చోగా రాత్రి నిద్రలో ఎలా మనసు కదిలి శరీరాన్ని పడుకోబెట్టాం, శరీరం నిద్రలోకి జోగుతుంది, మనసు కదిలి ఎప్పుడైతే ఆగి నిద్రలోకి వెళ్ళిపోయిందో,
ఎలా వెళ్ళిపోయింది అది మనకు తెలియదు, వెళ్ళిపోయింది. అలాగే సాధన చేయగా కూర్చోగా మళ్ళీ చెప్పాను, గమనించండి, పరిశీలించండి అన్నది ఎందుకు పదాలు వాడారంటే తెలుగులో అంతకంటే పదాలు లేవు, అయ్యే పదాలు వాడాలి. గమనించటం అంటే ఏంటి? మన సహజ చర్యలో మనం గమనించము. తినాలనిపిస్తే తినేస్తాము, అనాలనిపిస్తే అనేస్తాము, చేయాలనిపిస్తే చేసేస్తాము. అదే నేను అనుకొని వెళ్ళిపోతాం. నా ఆలోచన వేరు, నేను వేరు, నా భావం వేరు, నేను వేరు, అలా మనం అనుకోము. నేనే అది అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతాం. అదే నిత్య జీవితం. ఇప్పుడు సాధనలో గమనించటం అంటే ఏంటి? గమనించే వాడిగా నువ్వు ఉన్నావు, నీ ఆలోచనలు, నీ భావాలు, నీ జ్ఞాపకాలని చూస్తున్నావు. అంటే నువ్వు విడిపోతున్నావు దాని నుంచి. అదే నేను అనుకొని వెళ్ళటం, అది గమనిక. ముందు ఆ విడిపోవడం నేర్చుకుంటావు. ఆ విడిపోవడం నేర్చుకోవటం అనే ప్రక్రియ జరుగుతూ ఒకసారి విడిపోద్ది అంటే మళ్ళీ నేను వాడిన పదాలు పట్టుకొని ఎప్పుడు విడిపోద్ది అనకండి. విడిపోవటం కాదు, నిద్రాస్థితిలోకి వెళ్ళి ఎరుక లేనట్టు ఎలా అయిందో ఒకసారి మర్చిపోతావు. ఆ విషయాలని, మనసులోని జ్ఞాపకాలని వదిలేస్తావు, మర్చిపోతావు. ఉంటాయి, సాగుతూ ఉంటాయి, పట్టించుకోని స్థితి వస్తుంది. పట్టించుకోని స్థితి మీరు ప్రయత్నిస్తే రాదు. జస్ట్ అలా కూర్చొని గమనించుకుంటూ ఉంది, దానంతటా జరుగుద్ది. దానంతటా జరుగుతుందని ఎందుకు చెబుతున్నానంటే, మనకేదైనా పని ఉండి రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు మనకి ఏ పని ఉందో ఆ పని మీద దృష్టి, దానికి సంబంధించినవి వెతుక్కుంటాం తప్ప మిగిలిన ఎన్ని కనపడుతున్నా మనం పట్టించుకోవట్లేదు. నిత్య జీవితంలో ప్రతిరోజు అదే చేస్తున్నాం. మనం మెలకువ నుంచి నిద్రపోయే వరకు చాలా పట్టించుకోం, మనకు కావాల్సిందే పట్టించుకుంటాం. మనం పట్టించుకోని విషయాలు ఏవి మనకి సుఖాన్ని ఇవ్వో, దుఃఖాన్ని ఇవ్వో, అవన్నీ అక్కడే ఉంటాయి. అసలు ఉన్నట్టు కూడా లెక్క అది. మనకు సుఖం ఇచ్చేది, మనకు దుఃఖం ఇచ్చేది, మనకు భయం ఇచ్చేది, మనకు బాధ ఇచ్చేది, మనకు ఆనందం ఇచ్చేది మనం పట్టించుకునే విషయాలే. కానీ మనం పట్టించుకునే విషయాలను ఒక్కసారి మీరు తీసుకొని, అంటే నేను, నా శరీరం, నా వాళ్ళు, నా కుటుంబం, నా సంపదలు, ఇవేగా మనం పట్టించుకునేవి. వీటిని కాసేపు పక్కన పెట్టి మనం పట్టించుకోని విషయాలు ప్రపంచంలో ఎన్నున్నాయి చూడండి. కోటాను కోట్లు చెప్పడానికి కలిగి లేనన్ని విషయాలు ఉన్నాయి. అంతమంది మనుషులు ఉన్నారు, అన్ని కుటుంబాలు ఉన్నాయి, అన్ని జంతువులు ఉన్నాయి, అన్ని వృక్షాలు ఉన్నాయి, అనంత విశ్వం ఉంది. దాన్ని మనం పట్టించుకోం. మనం పట్టించుకునే విషయాలు ఎన్ని ఉన్నాయి చూడండి. విశ్వంతో పోల్చుకుంటే మైన్యూట్ ధూళి కణం అంత కూడా లేదు, చాలా తక్కువ విషయాలు మనం పట్టించుకునే. ఏంటి? విశ్వంతో పోల్చుకుంటే. మరి పట్టించుకోని విషయాలు అన్ని ఉన్నప్పుడు పట్టించుకోకపోవటం అనేది నీకు అలవాటు ఉందిగా. అది నువ్వు ప్రయత్నిస్తే వచ్చిందే కాదు, సహజంగా వచ్చింది. ప్రయత్నిస్తే వచ్చింది ఏంటి? పట్టించుకోవటం, దాన్ని తగిలించుకోవటం, దాన్ని అతికించుకోవటం, అది నాది అనుకోవటం, ఇది నేను అనుకోవటం, ఇవి నావనుకోవటం. నువ్వు ప్రయత్నించి చేసుకునేవన్నీ కూడా నువ్వు తగిలించుకునేవి, నువ్వు పట్టించుకునేవి. కాబట్టి సాధనలో ఏంటి? గమనించటం అంటే నేను ప్రయత్నించి పట్టుకున్నవన్నీ నా లోపల తిరుగుతున్నాయి, నా లోపల ఉన్నాయి. వాటిని ఊరిని గమనించి పట్టించుకోకుండా ఉండదు, అంతే. బయట ఎలా పట్టించుకోకుండా ఉన్నాము అనేక విషయాలు. కేవలం నా కుటుంబం, నేను, నా సంపదలు, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, నా పనులు, నా విషయాలు పట్టించుకొని మిగిలిన మొత్తం సృష్టిని పట్టించుకోకుండా అది అక్కడే కనపడుతున్నా దాని మధ్యలోనే అలా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆ సృష్టిలో ఏం జరిగినా, ఎంత జరిగినా మనకు ఎటువంటి సుఖ దుఃఖానుభూతులు ఎలా కలగటం లేదు. ఎందుకని కలగట్లా? పట్టించుకోకపోవటం వల్ల. జస్ట్ సింపుల్ అంతే. అతికించుకోకపోవటం వల్ల, పట్టించుకోకపోవటం వల్ల అసలు దాని ధ్యాస లేదు. అది అక్కడే ఉంది కానీ ధ్యాస లేదు మనకి. మన ధ్యాస మనం పట్టించుకున్న విషయాల మీద ఉంది. ఎంత అనంత ప్రపంచంలో కొంతను పట్టించుకున్నాం, అది నాది అనుకోని. అలాగే సాధనలో ఏం చేస్తామంటే నాదని పట్టించుకున్న దాన్ని గమనిస్తూ ఉంటాం. అంటే ఏంటి? నేను చేయను, ఇప్పుడు నాది అనుకోను, లేచెళ్ళి ఆ పని చేయను, ఆ భావంతో కదలను, ఆ ఆలోచనతో కదలను, ఆ జ్ఞాపకంతో కదలను. ఇదే సాధన. అంతకు మించి ఏమి లేదు అక్కడ. గజిబిజి గందరగోళం ఏమి లేదు. అలానే సాధనలో నేను దాన్ని ఏదో పట్టుకోవటంటాను అని అనుకోబాకండి. పట్టుకునేవన్నీ కూడా నేను తయారు చేసుకుంటుంది. నేను ఈ శరీరము పట్టుకుంది, ఇవన్నీ నావి, మనసులో పట్టుకుంది. ఈ అనుభవాలు నాకు ఇష్టం, మనసులో పట్టుకుంది. ఇవి నాకు అయిష్టం, మనసులో పట్టుకుంది. వీళ్ళంతా నా వాళ్ళు, నేను బాగుండాలి, పట్టుకుంది. పట్టుకోగలరు మీరు, పట్టుకోగలం. ఇలా పట్టుకోవటం అలవాటు అయిపోయి ఆత్మను కూడా పట్టుకుందాం, శక్తిని కూడా పట్టుకుందాం, మనం పట్టుకోవటం కుదురుతుంది అనుకుంటే భ్రమది. పట్టుకున్నవన్నీ వదిలేస్తున్నాను చూసారా? వదిలేసింది, పట్టుకుంది ఏది మనం దుఃఖ పెట్టట్లేదుగా. అనంత సృష్టిలో పట్టుకున్న విషయాలు బోల్డ్ ఉన్నాయి. మనం పట్టుకున్న విషయాలు చాలా స్వల్పం. అదే నా వరకు నా కుటుంబం ఇది. పట్టుకున్న విషయాలు లక్షల కోట్లు, కోటాను కోట్లు ఉన్నాయి. అవేం మన బాధించట్లేదే, అవి అక్కడే ఉన్నాయిగా. అలాగే నా ఆలోచనలు నేను గమనిస్తున్నప్పుడు, వాటిని నేను పట్టుకోనప్పుడు
నా ఆలోచనలు కూడా నాకు పట్టించుకోని విషయాలు అవుతాయి ఒక సందర్భానికి. అదే సాధన. ఎప్పటి వరకు అవుతాయి? అయ్యే వరకు సాధన చేయాలి అంతే. నేను నిత్య జీవితంలో నాకు అవసరమైన వాటినే పట్టుకొని అవి చేసుకుంటూ సుఖ దుఃఖములకు లోనవుతూ జీవిస్తూ ఇది నా జీవితం అని అనుకుంటుంది ఎక్కడ? విశాల విశ్వంలో, ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రజల మధ్య, కోటాను కోట్ల జంతువుల మధ్య, కోటాను కోట్ల వృక్షాల మధ్య, అనంత విశ్వం మధ్యలో, అందులోంచి అన్ని పొందుతున్నాను నాకు కావాల్సినవి. అంటే నేను పట్టుకుంటున్నాను వెళ్ళి. నేను పట్టుకొని ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకోండి మీరందరూ. ప్రపంచంలో అనంతంగా ఉన్నాయి. మరి అవి నాకేం దుఃఖం కలగట్లేదు. నేను పట్టుకున్నాయి కదా నాకు సుఖ దుఃఖాలు ఇస్తుంది. జాగ్రత్తగా మీరు ఇది గమనించండి. అంటే ఇప్పుడు సాధనలో నేను కూర్చున్నప్పుడు ధ్యానమో తపస్సో విచారణో పరిశీలనో ఎంక్వైరీనో ఏదైనా చెప్పండి. కూర్చున్నప్పుడు నేను చేసే పని ఏంటి? నేను పట్టుకున్న విషయాలను పట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే గమనించు అని చెప్పారు. గమనించడం ఏంటంటే చేయబాక, అది అయిపోబాక, దాంతో కదిలిపోబాక, ఆ భావానికి లోనవ్వబాక, జస్ట్ చూస్తూ ఉండు. ఒకవేళ భావానికి లోనైపోయావు, ఆపలేకపోవచ్చు నువ్వు. అది సాధనలో స్టార్టింగ్లో అవన్నీ జరుగుతాయి. కానీ అలాగే కూర్చో, అలవాటు అయిపోద్ది. ఎందుకని? పట్టించుకోకుండా ఉండటం మనకు నిత్యం అలవాటే. ఎందుకు అలవాటు నిత్యం అంటే రోజు ప్రపంచంలో మనకు కావలసినవి పట్టించుకుంటున్నాం. అక్కర్లేని పక్కనే ఉన్న బోల్డ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. అది రోజు అలవాటు. పట్టించుకోకుండా ఉండటం మనకు సహజ అలవాటు. అసలు పట్టించుకోవటం కంటే పట్టించుకోకుండా ఉండటమే మనకు ఎక్కువ అలవాటు. కానీ సాధన ఎందుకు కుదరట్లేదు అంటే పట్టించుకున్న విషయాలను పట్టించుకోకుండా ఉండాలి ఇప్పుడు సాధనలో. అది కదా, అందుకని కుదరట్లా. అది ఇబ్బందిగా ఉంది. నేనే పట్టించుకొని లోపలేసుకున్నా, ఇవన్నీ గుర్తించుకొని లోపలేసుకున్నా, అనుభవించి లోపలేసుకున్నా, ఇవన్నీ నాకు కావాలనుకున్నా. అవన్నీ నేను ప్రపంచం నుంచి ఏరుకొని పట్టించుకొని తెచ్చుకొని లోపలేసుకున్న విషయాలు. ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా కూర్చోవాలి. చిత్రంగా ఉందండి. నేను పట్టించుకొని నేనేం తయారు చేసుకున్నా, నా ఇష్టంతో తయారు చేసుకున్న నా మనసులోని విషయాలు అన్నీ నేను పట్టించుకున్నవి. వాటిని ఇప్పుడు సాధనలో పట్టించుకోకుండా ఉండాలి. పట్టించుకున్న వాటిని పట్టించుకోకుండా ఉండటం ఎలా కుదురుతుంది? పట్టించుకొని లోపలేసుకున్నాక. అందుకే సాధన కష్టంగా ఉంది. పోనీ అది కుదరదా? ఎప్పటికే కుదరదా అంటే కుదురుతుంది, చక్కగా కుదురుతుంది. ఎందుకంటే పట్టించుకోకుండా ఉంటావు, నీకు అలవాటు. రోజు బోళ్ళు పట్టించుకో. ఇప్పుడు అలవాటు నీకు లోపల అవటమే సాధన అని పేరు పెట్టారు. అది అలవాటు అంతే. అంతే తప్ప నువ్వు అక్కడ ఏం మళ్ళీ పట్టుకోలేవు. పట్టించుకుని వదిలేసుకునే చోట ఎలా పట్టుకుంటావు? అందుకని నిద్రాస్థితిని పట్టుకోలేవు, శక్తి స్థితిని పట్టుకోలేవు, మెలకువకు ముందుండేటువంటి శక్తి స్థితిని పట్టుకోలేవు. ఎప్పటికీ అది పట్టుకునే స్థితి కాదు, పట్టించుకోని స్థితి. అది పట్టించుకోని స్థితికి పట్టించుకున్న వాటిని అన్నింటినీ వదిలించుకుంటూ వెళ్ళే స్థితి. అది వదిలే స్థితి. అది పట్టించుకోని స్థితి. అది అన్నింటినీ వదిలేస్తే మిగిలే స్థితి. ఇది అన్నింటినీ పట్టించుకోకుండా వదిలేస్తే మిగిలే స్థితి. ఇది ఒక్కటి కూడా లేకుండా వదిలేస్తే మిగిలే స్థితి. ఇది కానీ వదలగలవా నువ్వు? అది నీకు కుదరదుగా. దాని అంతటి అది సంభవిస్తుంది. అందుకే ఆత్మజ్ఞానం అనేది సంభవం. ఆత్మసాక్షాత్కారం ఎప్పుడవుతుందో చెప్పలేరు. ఇవన్నీ బరువు పదాలు. మళ్ళీ అదేదో పెద్ద విశేషం అనుకోబాకండి. ఎప్పుడవుతుందో ఎందుకు చెప్పలేరు అంటే నీ సాధనలో నువ్వు పట్టించుకోని స్థితి ఎలా సాగుతుందో ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? నీకు కూడా తెలియదు. అది ఎందుకని తెలియబడే స్థితి కాదుగా. శక్తి ఖాళీ కదా, ఆకాశం ఖాళీ కదా. ఆకాశం తెలియబడేది ఏం కాదు కదా మనకి. అలానే ఆకాశం లేదా? ఉందిగా. ఆకాశంలోనేగా సృష్టి అంత ఉంది. అసలు మనం ఎక్కడ తిరుగుతున్నాం? ఆకాశంలో తిరుగుతున్నాం. చెట్లు ఎక్కడ పెరుగుతున్నాయి? ఆకాశంలో పెరుగుతున్నాయి. జంతువులు ఎక్కడ తిరుగుతున్నాయి? ఆకాశంలో తిరుగుతున్నాయి. సముద్రాలు, నదులు, కొండలు, గొట్టలు ఎక్కడున్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశం ఉందిగా. అలాగే నీకు సంబంధించిన అన్ని శక్తిలోనే ఉంది. ఆకాశమే ప్రపంచానికి, విశ్వానికి ఆకాశం శక్తి స్వరూపం. నీకు, నీ భావాలకి, నీ మనసుకి, నీ ఆలోచనలకి నీలో ఉన్న ప్రాణశక్తి శక్తి స్వరూపం. నీలో ఉన్న ప్రాణశక్తి నీకు ఆధారంగా ఉన్నట్టు కనపడినట్టే బయట ఉన్న ఆకాశ శక్తి మొత్తం విశ్వానికి ఆధారం. అదే నీలో ఉన్న ప్రాణశక్తి కూడా. నీకు భిన్నంగా ఏమి లేదు. ఎందుకంటే నువ్వు కూడా అదే విశ్వంలో ఉన్నావు, అదే ఆకాశంలో ఉన్నావు. అప్పుడు భిన్నత్వం ఎక్కడుంది? కానీ నీకు అర్థం అవ్వాలి కాబట్టి నీ పరిమితిలో చెప్పినప్పుడు దాన్ని ప్రాణశక్తి అన్నారు, బయట చెప్పినప్పుడు ఆకాశం అన్నారు. దానికి మళ్ళీ పేర్లే కనుక మొత్తంగా కలిపి ఆత్మశక్తి అన్నారు. అంటే నిన్ను విడదీయకుండా ఆకాశంతో కలిపేసి సృష్టిని నిన్ను విడదీయకుండా చెప్పాలన్నప్పుడు అది ఆత్మశక్తి. సృష్టిని నిన్ను విడదీసి చెప్పాలి అన్నప్పుడు నీలో ప్రాణశక్తి, బయట ఆకాశం.
అంతే సింపుల్. బయట ఆకాశములోనే అన్ని ఎలా ఉన్నాయో నాలో ప్రాణశక్తిలోనే అన్నీ ఉన్నాయి. నేనున్నాను, నా ఆలోచనలోనే నా మనసు ఉంది, నా భావాలు ఉన్నాయి. ఆకాశంలో ఏమీ లేదనుకొని ఎలా మనం వెళ్ళిపోతున్నామో అలాగే ప్రాణశక్తిలో ఏమీ లేదు నిజంగానే, ఆకాశంలా ఉంది అది. అప్పుడు నువ్వు ఎలా పట్టుకుంటావు దాన్ని? పట్టుకోలేవు. ఆకాశములా ఉందని భావించుకొని కూర్చో అంతే. ఆ భావన దృఢమైనప్పుడు పట్టుకున్నవన్నీ వదిలేస్తావు. ఏం జరుగుతుంది అంటే పట్టుకున్నవన్నీ వదిలింపబడతాయి, పోతాయి, మర్చిపోతావు. ఇప్పుడు సాధన ఎందుకు చేస్తున్నాము మనం అంటే పట్టుకున్న వాటినన్నింటినీ వదిలేసేటువంటి విషయంలో సాధన జరుగుతుంది, ఆకాశ స్థితిని పొందటానికి. నిద్రలో ఏం జరుగుతుంది? పట్టుకున్నవన్నీ వదిలేస్తున్నాం, అంతే సింపుల్. పట్టుకున్నవన్నీ గుర్తున్నంతసేపు మనసు కదులుతానే ఉంది, కలలైంది అది. పట్టుకున్నవన్నీ వదిలేసినప్పుడు ఏమైంది? నిద్ర అయింది అది. సేమ్ అలాగే మెలకువలో నా స్వప్రయత్నంతో పట్టుకున్న వాటిని, తగిలించుకున్న వాటిని, నేనే కావాలని, ఇది నేనని, ఇవి నావని అనుకున్న వాటిని నేనే నా అంతటి మళ్ళీ నేను వదిలే ప్రయత్నం చేస్తున్నా. అదేంటి మొత్తంగా వదిలేయటం కాదు, కాసేపు సాధనలో వదిలేయటం. నేను శక్తిని అన్న స్థితికి వెళ్ళటం కోసం. అంటే ఏంటి? మొత్తంగా నిద్రపోతే చచ్చిపోయాడు అంటారు. నిద్రపోయి లేవలేదనుకోండి, అది మొత్తంగా నిద్రపోవడం. మెలకు వస్తుందిగా, మళ్ళీ మామూలుగా బతుకుతాం. మళ్ళీ నిద్ర వస్తుందిగా, పడుకుంటాం. మళ్ళీ మెలకు వస్తుందిగా, మామూలుగా బతుకుతాం. ఇదే జీవితం. అలాగే జీవన్ముక్త స్థితిని పొందే ప్రయత్నం చేస్తున్నాం. అంటే సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్తూ శరీరం ఉంది కనుక జీవించాలి కనుక, మరణం వచ్చే వరకు అంటే శరీరం నశించే వరకు ఉండాలి కనుక, శరీర సంబంధిత సుఖ దుఃఖాలకు లోనవ్వకుండా శరీరం నేను కాదు అనేటువంటి, నేను శక్తి స్వరూపాన్ని, ఆకాశ స్వరూపాన్ని అనేటువంటి సత్యభావాన్ని నేను పొందాలి కనుక, అందుకని నేను కొంత సమయం సాధన పెట్టుకున్నా. అందుకే చెబుతున్నా, మీరు ఖచ్చితంగా జీవించాలి, మీ శరీరాన్ని రక్షించుకోవాలి. మీరు మీకు చిన్నతనంలో అయితే తల్లిదండ్రులు చెప్పింది విని చక్కగా చదువుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాలంటే ధన సంపాదనకు అవసరమైనవి అన్నీ చేసుకోవాలి. అక్కడి నుంచి ధనం సంపాదించుకోవాలి. ధనం సంపాదించుకొని సరితో మీ శరీరాన్ని మీరు రక్షించుకోవాలి. చక్కగా జాగ్రత్తగా హాయిగా చాలా సమర్థవంతంగా రక్షించుకోవాలి. అలా సమర్థవంతంగా రక్షించుకుంటూ మీ ఇంద్రియ కోరికలన్నీ తీర్చుకుంటూ శారీరక కోరికలు తీర్చుకోవడానికి భార్యని భర్తని తెచ్చుకోవాలి. ఇదంతా సృష్టి పెట్టింది, ఇందులో ఏది వదలకూడదు. అక్కడి నుంచి సృష్టి ప్రకారం పిల్లల్ని కనాలి. మళ్ళీ నా కొడుకు నా కూతురు అనే వాత్సల్యంతో వాళ్ళని పెంచుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ, ఇవన్నీ పట్టించుకుంటూ, తగిలించుకుంటూ, ఇది సృష్టి చేసిన ఏర్పాటు. వాటి కోసం అవసరమైన ధనాన్ని సంపాదించుకుంటూ, వస్తువులు సమకూర్చుకుంటూ, మళ్ళీ మనం నిద్రలోకి వెళ్ళి మెలకు ఎలా తెచ్చుకుంటున్నామో అలా వాటిని కాసేపు వదిలేసి ఉండగలిగిన స్థితిని నువ్వు తెచ్చుకోవాలి. అది జీవన్ముక్త స్థితి. ఇప్పుడు ఇవన్నీ చేస్తూ నిద్ర ఉంది, నిద్రలోకి వెళ్ళిపోతాంగా, వదిలేస్తున్నాంగా, వదలగలవని తేలుతుందిగా అక్కడ. అయితే అది సృష్టి సహజంగా చేసిన ఏర్పాటు. అక్కడ మీరు చూడండి, నిద్రని మనం పట్టుకోవాలా, పట్టుకున్నాటినన్ని వదిలేస్తే నిద్ర వచ్చింది. పట్టుకున్నాటినన్నింటినీ వదలనంతసేపు స్వప్నలోకం సాగుతానే ఉంది. స్వప్నలోకంలో సుఖ దుఃఖ భయ అన్నీ అనుభవిస్తున్నాం. చూసుకోండి, నిద్రలో మనం ఏమీ పట్టుకోవాలా, నేను అన్న ఎరుకను కూడా వదిలేసాం. అయితే అది సృష్టి చేసిన ఏర్పాటు. ఇప్పుడు మెలకువలో ఏం చేస్తున్నామంటే, శరీరం ఉన్నంతకాలం విషయాలు ఉండాలి కాబట్టి విషయాలను అలా ఉంచుకొని అవసరం లేనప్పుడు అనవసర విషయాలకు కూడా మొత్తం పరిగెత్తడం ఎందుకు, సుఖ దుఃఖాలకు లోనవడం ఎందుకు, నాకు బోల్డ్ సమయం మిగిల్చుకోవచ్చు, నేను ప్రపంచంలో అంతులేనన్నీ ఉన్నాయి, నిరంతరం ఈ సుఖము దుఃఖము భయము వీటి మధ్య కొట్టుకోవడం ఎందుకు, మళ్ళీ మరణ భయం, చచ్చిపోతానని నాకేం తెలియట్లేదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, ఎక్కడికి పోతున్నానో తెలియదు, అసలు ఈ ప్రపంచం ఏంటో తెలియదు, ఈ సృష్టి ఏంటో తెలియదు అన్న ఆ తెలియని వ్యవస్థలో, తెలియదు అన్న దాంట్లో అజ్ఞానంలో బతకటం ఎందుకు. కాబట్టి తెలుసుకుంటాను అంటే ఏంటి? ఇప్పుడు నేను పట్టుకున్న వాటిని కాసేపు వదిలేయటానికి, కాసేపు మర్చిపోవటానికి నిద్రాస్థితి లాగా సాధనా స్థితిని పెట్టుకున్నా. అదే సాధన, ధ్యానమో తపస్సో మీరు ఏ పేరు పెట్టుకున్నా. అయితే ఏంటి, సాధన మళ్ళీ మీరు మనసుతో ఏదైనా చేస్తున్నారనుకోండి, అప్పుడు అది మానసికమైంది, అది మళ్ళీ పనే కాదు. ఇక్కడ సాధన అంటే ఏంటంటే ఏమీ చెయ్యరు, జస్ట్ కూర్చుంటారు. శరీరాన్ని ఆపాం, కూర్చోవటం అంటే ఏంటి, శరీరాన్ని ఆపాం. ఆలోచనలు వస్తే ఆపలేరు మీరు. ఆలోచనలు అసలు ఆపటం ఎవరి వల్ల కాదు. కానీ అక్కడే చెప్పారు, గమనించు, పరిశీలించు, విచారించు, అనేక పేర్లు పెట్టారు. అంటే ఏంటి, నీ ఆలోచనను విడిగా చూడటం కొంచెం అభ్యాసం చేసుకొని.
కలిసి వెళ్ళిపోతుంటాం మెలకువలో. కానీ కలిసి వెళ్ళిపోవడం అవసరమేనండో, విడగొట్టాలనుకోబాకండి. బతుకున్నంతకాలం ఆలోచనతో కలిసి వెళ్ళిపోతే అన్నం ఎలా తింటాం, శరీరాన్ని ఎలా రక్షించుకుంటాం, కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా చేసుకుంటాం? నిద్రపోయి మెలకు వచ్చినట్టుగా శక్తి స్థితిని అనుభవం చేసుకుంటూ శరీరంతో జీవిస్తా. అప్పుడు ఏమైంది? శరీరం నశించిపోయినా నేను ఉంటానన్న ఎరుకు నాకు ఉంటుంది. శరీరంతో ఉన్న శక్తి స్థితి నాకు నేను నమ్మినప్పుడు, నాకు అనుభవం అయినప్పుడు, అంటే శక్తి స్థితి అనుభవం కాదు, అది మౌనం. మళ్ళీ పదాలు ఎలాగే వాడాలి కాబట్టి చెబుతున్నా. శక్తి స్థితి నాకు తెలిసినప్పుడు, నేను దాన్ని బలంగా నమ్మినప్పుడు, అది నేను అనుభవంగా అనుభవించినప్పుడు, ఆ మౌనాన్ని, నిశ్చలత్వాన్ని, అప్పుడు నాకు ఎవరినో మోసం చేయాలనిపించదు, చెడు చేయాలనిపించదు. అవన్నీ శరీర భావాలు. పొందటం కోసం చెడు చేస్తుంటా, పొందటం కోసం అబద్ధం ఆడుతుంటా, పొందటం కోసం మోసం చేస్తుంటా, అలా సుఖ దుఃఖాలకు లోనవుతా ఉంటా. అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చి మంచివాళ్ళలాగా మంచిదానిలాగా బతుకుతా. శరీర అవసరార్థం తగుమాత్రంగా ఏం కావాలో అంతే చేస్తా. ఎందుకంటే నేను శక్తిని కదా. శరీరం నశించినా నాకేం అవ్వదు. అలానే నాకు ఇప్పుడు చనిపోవాలని ఏం లేదు. శరీర ధర్మాలన్నీ పాటించుకుంటా. అక్కడ తప్పులు చేయని స్థితి వస్తుంది, సుఖ దుఃఖాలను ఎదుర్కోగలిగిన స్థితి వస్తుంది. మరణానికి వచ్చేటప్పటికి మరణ భయం పోద్ది. అసలు శరీరం పోయినా నేను ఉంటాను అనేటువంటి అనుభవం నాకు అవుద్ది. జీవన్ముక్త స్థితి అంటే అది. అంతే తప్ప మీరు ఎప్పటికీ మళ్ళీ మీరు ఆకాశాన్ని పట్టుకోలేరు. ఎప్పటికీ మీరు శక్తి స్థితి మీకు తెలీదు. ఈ భావనలో భావగాఢత చేత నేను ఆత్మశక్తిని అని చెబుతారు. అది భావగాఢత. ఇప్పుడు రమణ మహర్షి నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, ఈ శరీరాన్ని నేను కాదు అన్నారంటే ఏంటి? శరీరం ఉంది, అనంది అంటున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, సగ్గా కబుర్లు చెబుతున్నారు, అందరికీ చెప్పారు, బోళ్ళు బోధలు చేశారు. మొత్తం 80 ఏళ్ళు 90 ఏళ్ళు హాయిగా అక్కడ జీవించారు. 80-90 ఏళ్ళు మనలాగానే గడిపారు. కానీ శక్తి భావాన్ని లోపల స్థిరపరుచుకున్నారు. గాఢ భావం ఉంది. నేను అనంత శక్తి ఆత్మశక్తి స్వరూపుడిని. ఆయనే మహిమలు చేసి మాయలు చేసి ఇదిగో ఆత్మశక్తి ఎలా ఉంటుందని చూపించాలి. ఆత్మశక్తి ఎలా ఉంటుంది? ఆకాశంలా ఉంటుంది అంతే. చూపించడానికి ఏమి లేవు. అందుకే మహిమలో మాయలు నమ్మకండి అని ఎందుకు చెబుతానంటే, మహిమలో మాయలన్నీ శక్తి భావాన్ని క్రియేట్ చేస్తాయి. నీ మనోకాల్పనిక సృజనాత్మక జగత్తులోనివి. అవి ఊరికనే పట్టుకోవటమే తప్ప అవి లేవు. ఆకాశ స్వరూపము. మహిమలు మాయలు తాయెత్తులు తావీజులు ఏదో జరిగిపోవటాయి అనుకుంటారు. ఇవన్నీ నీ కోరికలకు సంబంధించినవి. నీ సుఖ దుఃఖాల జీవితంలో శరీరము నేనన్న భావనలో ఎలా సాగుతావో అవన్నీ పదార్థ భావాలు, శరీర భావాలు, మనోకల్పిత భావాలు. సత్యభావం ఏంటి? అది ఆకాశ స్వరూపం. ఇంకా మహిమలు ఎక్కడుంటే మాయలు ఎక్కడుంటాయి? అసలు నువ్వెక్కడున్నావు? నిద్రలో నువ్వే లేవుగా. అసలు నేనే లేకపోతే మహిమ ఎక్కడ ఉంటుంది? నేనే లేకపోతే మాయ ఎక్కడ ఉంటుంది? నేనే లేకపోతే మంత్రం తంత్రం యంత్రం ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నేనే లేను కదా. అనంత ఆత్మజ్ఞాన స్థితిలో నేనే లేను, నిద్రాస్థితిలో నేనే లేను. అలాగే సేమ్. దాన్ని అలవాటు మాత్రమే చేసుకుంటారు. గమనించు అంటే అది సహజ జీవితంలో మళ్ళీ మళ్ళీ తిప్పి తిప్పి చెబుతున్నా మీకు అర్థం అవడం కోసం. సహజ జీవితంలో మనం ఏం చేస్తామంటే వచ్చిన ఆలోచనని పట్టుకొని సాగిపోతాం. తినాలనిపిస్తే తినేస్తాం, తాగాలనిపిస్తే తాగేస్తాం, చేయాలనిపిస్తే చేసేస్తాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు నిత్య జీవన క్రియలన్నీ ఇలాగే జరుగుతున్నాయి. సాధన అంటే ఏంటి అంటే చెయ్యను, అవన్నీ వస్తాయి, అనిపిస్తాయి. శరీరాన్ని కూర్చోబెట్టా, మనసు కదులుతుంది, ఆలోచనలు వస్తున్నాయి, భావాలు వస్తున్నాయి, ఇచ్చేయి అచ్చేయి అలా ఇలా అంటుంది, భయపెడుతుంది, బాధ పెడుతుంది, దుఃఖ పెడుతుంది, గమనిస్తున్నా. అంతే. నేను దాంతో కలిసిపోయి అది చెయ్యటలా చెయ్యను. ఈ గమనిక మొదట్లో కుదరదు. అందుకే చాలా మంది నాకు ధ్యానం కుదరదు, తపస్సు కుదరదు, సాధన చేయలేకపోతున్నాను అంటారు. కాదు, పట్టుకోవటం అలవాటైన వాళ్ళం మనం పట్టుకున్న వాటిని పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకుంటున్నాం. మనకే క్రిటికల్గా వ్యతిరేకమైన పని చేస్తున్నాం సాధనలో. అందుకని అది కొత్తలో అలా అనిపిస్తుంది. కానీ పట్టించుకోకుండా ఉండటం మనకు నిత్య జీవితంలో అలవాటు. బోల్డ్ విషయాలు పట్టించుకోవట్లా, చుట్టూ ఉన్న ప్రపంచంలో దేన్ని పట్టించుకోవట్లా, మన వాటినే పట్టించుకుంటున్నాం. ఇప్పుడు మన వాటిని కూడా కాసేపు పట్టించుకోకుండా ఉంటాం అంతే. మొత్తంగా కాదు, కాసేపు. మళ్ళీ మిగిలిన విషయాల్లో సాధన అయిపోగానే శరీరానికి ఏం అవసరం అవి చేసుకుంటాం అంతే తప్ప మీరు ఎప్పటికీ ఏమీ పొందలేరు. ఇంకేమైనా సందేహాలుంటే మీరు అడగండి, నేను చెప్తా ఉంటాను. కానీ ఎంత చెప్పుకున్నా మాటలతో అయ్యేది కాదు. ఇది అవాంగ్మానస గోచరమని ముందే చెప్పేశారంటే శరీరం ద్వారా, మాటలతోనే కాదు, శరీరం ద్వారా ఏ రకంగానూ దాన్ని నువ్వు వ్యక్తపరచలేవు, ఇతరులకు చెప్పలేవు, ఏమి లేవు. నీకు అనుభవంగా తెలుస్తుంది. అనుభవం అంటే ఏంటి? జ్ఞాన రూపంలో తెలుస్తుంది. అక్కడ అనుభవం అంటే ఓ స్వీట్ తింటే తీపి తెలిసినట్టు, పులుపు తెలిసినట్టు, కారం తెలిసినట్టు, ఎవరో కొడితే నొప్పి తెలిసినట్టు, సుఖం తెలిసినట్టు, బాధ తెలిసినట్టు కాదు. ఏమీ లేనట్టు. ఏమీ లేనట్టు కూడా అనుభవమేగా.
ఎప్పుడన్నా ఎవరన్నా ఏం చేస్తానంటే ఏం చేయట్లేదు అంటారు. ఏం చేయకపోవటం కూడా అనుభవమేగా. అలా ఏమీ లేనట్టు అనుభవాన్ని పొందుతాం. అది అనుభవం అంటే ఏదో ఉన్న అనుభవం కాదు, ఏమీ లేని అనుభవం. అది ఎలా ఉంటుంది? నిద్రాస్థితిలా ఉంటుంది. కాదు పోని బయట మెలకువలో ఎలా ఉంటుంది? ఆకాశం వల్లే ఉంటుంది. ఏమీ లేని స్థితిలో ఏముంటుంది? ఇంకా ఏమీ లేని స్థితిని ఎలా ఉంటుందని ఎందుకు చెప్తారు? ఎలా చెప్పగలం అంటే ఇంద్రియాలతో రోజు అనుభవిస్తున్నాం కాబట్టి మళ్ళీ మనం అది అడుగుతాం అది ఎలా ఉంటుందని. ఎందుకంటే మన మనసు అలాగే ఏదో ఒకటి కోరుకుంటుంది. అందుకని సాధన ఇది బాగా అలవాటు అయ్యడానికి సంవత్సరాలు పట్టొచ్చు, జన్మలు పట్టొచ్చు. నువ్వు అలా కూర్చోవాలి. కూర్చొని నిన్ను గమనించుకోండి. అర్థం ఏంటి అంటే నువ్వు పట్టించుకున్న వాటిని అన్నింటినీ నేనే అని తగిలించుకున్నవి నావి అని తగిలించుకున్న అన్నింటినీ కూడా పట్టించుకోకుండా ఉండు. అది నీకు అలవాటు. అది కష్టమేం కాదు. అలవాటు అవడానికి టైం పట్టుద్ది. అంటే విడిగా బాహ్యంలో అలవాటే. రోజు ప్రపంచంలో బోల్డ్ పట్టించుకోవట్లే. ఇది సాధన. అంటే నిజంగా చెబితే సాధన ఏంటి అంటే పట్టించుకున్న అన్నిటినీ తగిలించుకున్న అన్నింటినీ వదిలించుకోవటం. నిద్రలో జరుగుతున్నట్టుగా ఇక్కడ వదిలించుకోవటం. వదిలించుకోవటం శాశ్వతంగానా? కాదు. నాకు అవసరమైనప్పుడు పట్టించుకుంటా. శరీర భావంలోకి వచ్చినప్పుడు పట్టించుకుంటా. శరీరాన్ని రక్షించుకోవాలి. అయిపోయింది, శరీర భావం అయిపోయింది. తిన్నాను, తాగాను, పనులు చేశాను, ఇప్పుడు ఖాళీ అయిపోయాను, ఇప్పుడు పట్టించుకొని వదిలేస్తా. ఆత్మభావంలో కూర్చుంటా. నేను ఆనంద ఆత్మశక్తి స్వరూపుడిని, నాకు తోచట్లేదు, కాలక్షేపం అవట్లేదు, ఎవరు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని ఇంకా తగిలించుకోను. అంటే నేను జీవన్ముక్తుడు. అంటే ఏంటి? నిద్రలోకి వెళ్ళి మెలకువలోకి రోజు ఎలా వస్తామో అది సృష్టి ఏర్పాటు చేసింది. అలాగే రోజు శరీర అవసరాలకి శరీర భావంలోకి వచ్చి శరీరం ఉండగానే మళ్ళీ శరీర అవసరాలు తీరిపోయినాక ఆత్మభావంలోకి వెళ్ళిపోతాయి. ఆత్మభావంలోకి వెళ్ళడం అనేది కుదరదు, చూపించడం కుదరదు. నిశ్చల నిర్మల అనంత వ్యాపక ఆకాశ స్థితిలోకి వెళ్ళిపోతాయి. అంటే ఏ భావము లేని స్థితికి వెళ్తాయి. మళ్ళీ శరీరానికి ఏదో మలమూత్ర విసర్జనలు వచ్చినాయి చెప్పుద్ది కదా. మూత్ర విసర్జన చేయి, మల విసర్జన చేయి అని చెప్పుద్ది, ఆకలేస్తుందని చెప్పుద్ది. అది నాకు తెలుస్తుందిగా. అప్పుడు శరీర భావంలోకి వస్తా. శరీర భావం ప్రకారం ప్రాపంచికంలో ఏం చేయాలో చేస్తా. మళ్ళీ జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోతా. ఒకవేళ ఈ జీవన్ముక్త స్థితికి వెళ్ళే దాంట్లో మళ్ళీ మీకు అనుమానాలు రావచ్చు. అందుకని క్లియర్గా చక్కగా చెబుతున్నా. నాకు భార్య ఉంది, నాకు భర్త ఉంది, నాకు భార్యాభర్తలు ఉన్నాం. భార్యాభర్తలు శారీరక కోరికలు కలిగినప్పుడు తీర్చుకుంటా. మళ్ళీ జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోతా. అదే ఏదైనా అన్నం తింటే అది అయిపోయింది. అన్నం తింటే ఆకలి తీరిపోయింది, మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం. అలాగే కోరిక తీర్చుకుంటే అయిపోయింది, మళ్ళీ ఎప్పుడో కోరిక వచ్చినప్పుడు తీర్చుకుంటా. అలా పంచేంద్రియ కోరికలు సహజంగా ధర్మంగా తీర్చేసుకుంటా. అప్పుడు శరీర భావంలోకి వస్తా. అవి తీర్చుకోవడానికి శరీరంతో ఏం చేయాలో అవన్నీ చేస్తా. మళ్ళీ నేను శరీర భావంలోంచి అది తీరిపోగానే మళ్ళీ నేను ఆత్మభావంలోకి వెళ్ళిపోతా. అంటే ఏంటి? ఆకాశ స్థితిలోకి వెళ్ళిపోతా, ఖాళీలోకి వెళ్ళిపోతా, అనంతత్వంలోకి వెళ్ళిపోతా. అంటే పట్టించుకోను వేటిని. కొత్తగా ఏదో పట్టుకుంటానని అనుకోబాకండి. పట్టుకున్నానని వదిలేస్తా అని అర్థం. అంతే తప్ప ఆత్మస్థితి ఏదో పట్టుకునేది కాదు, ఆకాశ స్థితి పట్టుకునేది కాదు. పట్టుకున్నవన్నీ వదిలేస్తే అది మిగులుద్ది. దీనిని సాధన చేస్తున్నా ఇప్పుడు నేను. సాధన అంటే అది శరీర స్థితిలో ఎప్పుడూ ఉండటం నాకు అలవాటు అయిపోయింది. శరీర స్థితిలో నేను పట్టించుకున్న వాటిని పట్టించుకోకుండా ఉండటానికి సాధన చేసుకుంటున్నాను. అందుకని శరీరం ఉన్నంతకాలం మరి పట్టించుకోవాల్సిందేగా. శరీరం బతికుని దానికి ఆహారం, కాలకృత్యాలు అన్ని అవసరమేగా. కాబట్టి శరీర స్థితిలోకి వచ్చి పట్టించుకుంటా. అలా పట్టించుకునే స్థితిలోనే ఇప్పుడు ఉండిపోతున్నా నేను. అందుకని తోచట్లేదని ఆ పనికిరాని పనులన్నీ చేస్తున్నా. ఏమి తోచపోతే ఎవరికో ఫోన్లు చేసి కబుర్లు చెబుతున్నా సమయం మిగిలినా కూడా. లేదా ఇంకేదో వ్యాపారాలు పెంచుకుంటూ, డబ్బులు పెంచుకుంటూ, విషయాలు పెంచుకుంటూ, వ్యసనాలు పెంచుకుంటూ, కోరికలు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు నిజంగా ఖాళీ ఉంది, ఏం చేయాలో తెలియక ఎందుకు మందు కొడుతున్నా, పేకాడుతున్నా, రకరకాలు చేసుకుంటున్నా, సినిమాలకు పోతున్నా, షికారులకు పోతున్నా, రకరకాల పనికిరాని పనులు చేస్తున్నా. అవన్నీ చేయను. అప్పుడు పట్టించుకునే విషయాలను వదిలేసి ఆత్మభావంలోకి వెళ్ళిపోతా. ఆకాశ స్థితిలో కూర్చుంటా. అంటే ఏంటి? వదిలేసానంతే. మళ్ళీ పట్టించుకుంటా. శరీరాన్ని బతికించుకోవాల్సినప్పుడు, కోరికలు తీర్చుకునేటప్పుడు, అవసరాలు తీర్చుకునేటప్పుడు పట్టించుకుంటా. అవసరార్థం పట్టించుకుంటా. పట్టించుకుంటూ పట్టించుకోకుండా ఉండే స్థితిని అలవాటు చేసుకుంటా. అది సాధన అంతే. ఆ పట్టించుకోకుండా ఉండే స్థితి అనంత ఆకాశ స్థితి. దాన్నే శక్తి స్థితి, ఆత్మస్థితి అని పేరు పెట్టారు. అదే నిద్రలో మనకు జరుగుతుంది. కొన్ని పట్టించుకోకుండా ఉండడం నా వల్ల అవుద్దా అంటే రోజు నీ వల్ల అయ్యేదే, సహజమే అది. కానీ నువ్వు విని అది నీకు సహజమని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే నీకు తెలుస్తుంది. నీకు నమ్మకంగా ఆ విషయం అర్థమయ్యేలా చెప్పగలిగినటువంటి ఎవడో ఒకడు కావాలి.
అందుకని ఎన్ని సందేహాలు ఉన్నా అడగండి, ఎన్ని సందేహాలు మీరు ఎన్నిసార్లు అడిగినా దాన్ని చెబుతానే ఉంటా. కానీ ఇలా చెప్పడం ద్వారా దొరికేది కాదు, అర్థం చేసుకొని మళ్ళీ మీరు ప్రయత్నించుకోవాలి. ఏమీ లేదు, పట్టించుకున్న వాటిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే పట్టించుకొని, అవసరం లేనప్పుడు నాకు తోచటం లేదు, కుదరటం లేదు నాకు అని నేను కొత్త కొత్త వ్యసనాలు అలవాటు చేసుకోకుండా పట్టించుకోకుండా ఉండడం అనే సాధన చేస్తున్నా. అదే ధ్యానము, అదే తపస్సు. అందుకే ఏమీ చెయ్యొద్దు, ఖాళీకి కూర్చోండి అని చెబుతా నేను. నువ్వేం చేసినా అది మనసుతో పట్టించుకోవటం అవుద్ది, మనసుకు పట్టుకోవటం అవుద్ది. గమనించండి అన్నప్పుడు ఏంటి అంటే, గమనించటము అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు ఇంకో మనిషిగా నీ విషయాల్ని, నువ్వు పట్టించుకున్న విషయాలను చూస్తున్నావు, దాంతో మమేకమైపోయి నువ్వు వెళ్ళిపోకుండా, అంతే. అది నీకు కొంత కాలానికి అలవాటు అవుద్ది. అంటే విషయం గుర్తుకొచ్చినా అది చేయాలనిపించిన, ఇప్పుడు సాధన కాబట్టి నేను గమనిస్తున్నాను కాబట్టి, నేను చేయకూడదని కూర్చున్నాను కాబట్టి నన్ను నేను గమనించుకుంటూ ఆ విషయాలతో మమేకం అవ్వకుండా ఉండటం అనేది దీర్ఘకాలంలో వస్తుంది. అలవాటు చేసుకోవాలి శరీరానికి, ఇంతకుముందు అలవాటు లేదంతే, జస్ట్ అలవాటు చేసుకోవటానికి సాధన చేస్తుంది. అలా శరీరం ఉన్నన్నాళ్ళు బతికుంటాను, అది సాధన నాకు అలవాటు అయిపోయింది అనుకోండి, శారీరక అవసరాలకే శరీరంలోకి వచ్చి పట్టించుకొని పనులన్నీ చేసుకుంటాను. పనులు అయిపోగానే పట్టించుకోవటం మానేసి నా ఆత్మానుభూతిలోకి వెళ్ళిపోతాను. అలా బతికిన వాళ్ళే రమణ భగవానుడు లాంటి జీవన్ముక్తులు. వాళ్ళ చరిత్రలు చదివితే వాళ్ళు ఎంత పట్టించుకున్నారో ఎంత పట్టించుకోలేదో మీకే అర్థమైపోద్ది. అందుకని చదువుకోండి, అటువంటి మహాత్ముల చరిత్రలు చదవండి. మాయలు మహిమలు గారడీలు మంత్రాలు యంత్రాలు చదివారనుకో, అవన్నీ మనోలోకంలో పట్టించుకునేవే. ఏమీ లేదు, భ్రష్టత్వానికి వెళ్ళిపోతాం. ఇది ఆధ్యాత్మికతలోనే చెప్పారు. ఆధ్యాత్మికతలో సిద్ధులను ప్రదర్శించరాదు, సిద్ధుల వైపు వెళ్ళకూడదు. సిద్ధుల వైపు వెళ్లేవాళ్ళు, సిద్ధులను ప్రదర్శించేవాళ్ళు, సిద్ధులను కోరుకునేవాళ్ళు, సిద్ధులకు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఆధ్యాత్మికతలో సర్వభ్రష్టత్వాన్ని పొందుతారు. అంటే అనంత ఆత్మస్థితిని పొందలేరు అని ఖచ్చితంగా చెప్పారు. ఎందుకని అది కోరిక. కోరిక మళ్ళీ శరీరాన్ని మనసుది, అంతే. ఏదో మహిమలు చేయాలి, మాయలు చేయాలి, నేను దేవుణ్ణి అయిపోవాలి, అందరూ నన్ను పూజించాలి, నాకు బోల్డ్ శక్తులు వచ్చేయాలి అంటే ఏమొస్తాయి శక్తులు? భౌతిక విషయాలేగా. ఏం శక్తులు వచ్చినా చచ్చిపోకుండా ఎవడుంటాడు ఇక్కడ? ఆ శక్తులతో ఏం చేస్తావు? కొన్ని కోరికలు తీర్చుకుంటావు, డబ్బు ఎక్కువ తెచ్చుకుంటావు, ఏ మహిమలు చేస్తావు, నీ కోరికలు తీర్చుకుంటావు, చుట్టూ జనాన్ని భోగేసుకుంటావు, చావా? శరీరం ముసలితనానికి రాదా? ఎంతమంది మహాత్ములు ఎన్నో మహిమలు ప్రకటించారని నాకు చెబుతూ ఉంటారు చాలా మంది. ఏమంటే మహిమల గురించి చెప్పండి, మీరు మహిమలు కాదంటారు, లేవు అంటారు అని అలా ప్రశ్నలు పెట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నాయన, నేను మహిమలు కాదంటుంది, లేవు అంటుంది నేనెవరు తండ్రి కాదంటానికి, లేదంటానికి? అసలు ఈ సృష్టి మహిమ. శక్తి మొత్తం ప్రకృతిగా ఉండటమే మహిమ. శక్తి మన రూపాంతరాలు చెందటమే మహిమ. మళ్ళీ తిరిగి శక్తి అవటమే మహిమ. అసలు ఇదంతా మహిమేగా, నిత్య మహిమ. మనం జీవించటం నిత్య మహిమ, ఈ ప్రపంచం ఉండటం నిత్య మహిమ. ఎందుకంటే ఇది శక్తి స్వరూపం. నీకు శక్తి కనపడకుండా సృష్టి కనపడుతుంది, అదంతా మహిమే. ఇదంతా గారడీనే, శక్తి గారడి. ఇదంతా మాయే, ఇక్కడ జరుగుతుందంటే ఇంద్రజాలమే. దాన్ని నువ్వు శక్తిని గుర్తిస్తే అది నీకు అర్థమవుద్దని చెప్పారు. మళ్ళీ ఇందులో నువ్వు మాయలు ఎత్తుక్కోవటానికి ఏమున్నాయి? ఏం చేస్తారు? ఆ మాయలు మహిమలు ప్రకటించే వాళ్ళు ఎవరైనా చనిపోకుండా ఉన్నారా? వాళ్ళ వృద్ధాప్యం రాకుండా ఉందా? వాళ్ళు అన్నం తినకుండా ఉన్నారా? మలమూత్ర విసర్జనలు చేయకుండా ఉన్నారా? ఇక్కడ కూర్చొని ఎక్కడో ఎవడో బస్సు ఎక్కుతున్నాడు, ఎక్కడో ఎవడో అటు వెళ్తున్నాడు ఇటు వెళ్తున్నాడు అని చెప్పడానికి పెద్ద విశేషమా? అదేమన్నా అసలు అటు వలన ఉపయోగం ఏంటి? కాదు, నాకు అయ్యే విశేషం, నేను అయ్యే నమ్ముతానంటే నీ అంత అమాయకుడు ఎవరు లేరు. ఎందుకో తెలుసా? అసలు శక్తి మొత్తం సృష్టిగా ప్రకటితం అవ్వటమే పెద్ద మాయ. దాన్ని మించిన మహిమేంటి? అలా అయినాయన్నీ నేనని అనిపించడం, సృష్టి అంతా వేరు వేరు అని అనిపించడమే మహామాయ, మహా ఇంద్రజాలం, మహా మహిమ. అందుకే మనకు వేరు వేరు భావన కలుగుతుంది. ఈ మహిమను, ఈ మాయను, ఈ ఇంద్రజాలాన్ని ఛేదించి నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును, ఏకంగానే ఉన్నానని తెలుసుకునే వైపు, సత్యం వైపు వెళ్ళేవాడు అలా వెళ్లకుండా మళ్ళీ ఇక్కడ మహిమలు మాయలు డబ్బులు ఉద్యోగాలు ఈ గారడీలు మంత్రాలు యంత్రాలు పెట్టుకుంటే భ్రష్టత్వంగా ఏంటి? అందుకే చెప్పారు ఆధ్యాత్మికతలో సిద్ధులను కోరుకోకండి, మహిమల మాయల వైపు వెళ్ళకండి. ఎందుకనంటే శక్తి సృష్టిగా మారటమే పెద్ద మహిమ. అది మనకు అర్థం కాక చచ్చిపోతున్నాం. మళ్ళీ ఇందులో నువ్వు మహిమలు కోరుకుంటే మొత్తం భ్రష్టత్వం. ఎప్పటికీ అసలు నీకు తెలియదు, ఇందులో ఇరుక్కుపోతావు. భ్రష్టత్వం అంటే ఏమి లేదు, అలా ఇరుక్కుపోయి తిరుగుతూ ఉంటావు, ఏమి అయిపోదు నీకు. అదేం తిట్టు కాదు. నువ్వు అనంత ఆత్మశక్తిని తెలుసుకోలేవు, నేను ఆత్మశక్తి స్వరూపుణ్ణని ఆకాశ స్థితిని పొందలేవు. శక్తి అనేకంగా వేరువేరుగా అనిపించటాన్ని మించిన మహిమ మాయ ఇంద్రజాలం ఏమీ లేవు.
మళ్ళీ అందులో ఏమి ఎత్తుక్కుంటావు? నేను శక్తిని తెలుసుకోవాలి. శక్తిని తెలుసుకోవాలి అంటే మహిమలు, మాయలు, గారడీలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, ఇవన్నీ సిద్ధులన్నీ వదిలేసి, అసలు ఈ వదిలేసమే కాకుండా సృష్టి చేసినటువంటి, శక్తే చేసినటువంటి అద్భుత మాయాజాలమైనటువంటి, అద్భుత మహిమైనటువంటి, అద్భుత ఇంద్రజాలమైనటువంటి సృష్టిని కూడా దాటి నేను శక్తిని అని శక్తికి ఎదురొడ్డి శక్తిలో కలిసిపోతావు. అలా కలవాలంటే నువ్వు మహిమలు, మాయల ఇక్కడ కింద వదలటం కాదు, మొత్తం సృష్టిది కూడా వదిలేయాలి. అదే ఆత్మజ్ఞానం. లేకపోతే నువ్వు పొందలేవంటే నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? మహిమలు, మాయలు ఏదో జరగాలని, సిద్ధులని, ప్రకటనలని, గుర్తింపు కోసం, డబ్బు కోసం, నీకేదో కావాలని వాళ్ళందరి చుట్టూ తిరుగుతావు. చేసేవాళ్ళేమో వాళ్ళ గుర్తింపు కోసం చేస్తారు, వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళేమో ఏదో కావాలని తిరుగుతారు. అన్ని భౌతిక విషయాలైనవి. అక్కడ తప్ప రైట విషయం కదా, అన్ని భౌతిక విషయాలైనవి, ప్రాపంచిక విషయాలైనవి. అలా పోలిస్తే అనంత ఆత్మశక్తి, ఏక ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆకాశ శక్తి, ఏకంగానే ఉన్నటువంటి ఆ పరిపూర్ణ శక్తి ఇంతగా ఇన్నిగా విడివిడిగా కనిపించడాన్ని మించినటువంటి మాయా మహేంద్రజాలం, మహిమ అసలు ఉంటాయా ప్రపంచంలో? మళ్ళీ అందులో ఒక ధూళికణమైన మనిషి ఎవరో మాయ చేయటం ఏంటి, మహిమ చేయటం ఏంటి, వాళ్ళ దగ్గర సిద్ధులేంటి? ఆలోచించి చూడండి ఒకసారి. సిద్ధి అంటే మొత్తం శక్తి విశ్వాన్నే సిద్ధింపజేసేసింది, నిజమని చూపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది. ఆ నిజాన్ని ఛేదించుకొని నువ్వు శక్తికి చేరుకోవాలి. ఆ మాయాజాలాన్ని ఛేదించుకొని నువ్వు శక్తికి చేరుకోవాలి. ఆ ఇంద్రజాలంలోంచి తప్పించుకొని నువ్వు శక్తికి చేరుకోవాలి. ఆ మహిమను వదిలించుకొని నువ్వు శక్తికి చేరుకోవాలి. శక్తి చేసినటువంటి మహేంద్ర మహిమనే వదిలేసి చేరుకోవయా అని చెబుతుంటే మళ్ళీ మనుషులు చేసే తిరుగుతానంటే ఏం చెప్పాలి? మాయల మహిమలు లేవని అందుకని చెబుతున్నా. ఉన్నాయని వెళ్తే ఇరుక్కుపోతావు, శరీర భావంలో దూరిపోతావు. ఎప్పటికి ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని లక్షల కోట్ల జన్మలు ఎత్తినా మహిమలు చేసేవాళ్ళు, మహిమలు చూసేవాళ్ళు, మహిమలు కోరుకునేవాళ్ళు, మహిమల్ని ఆస్వాదించేవాళ్ళు, ఆ సిద్ధుల కోసం ప్రయత్నించేవాళ్ళు, ఆ సిద్ధుల వెంట తిరిగేవాళ్ళు జన్మలకే మనిషిగా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. ఎందుకని అది ప్రాపంచిక భావన కాబట్టి. అనంత ఆత్మశక్తిలో ఏముంది? సర్వవ్యాపక ఆకాశ స్థితి ఉంది, ఏమీ లేదు అక్కడ. నిద్రాస్థితిలో ఏముందో అది ఉంది. కాబట్టి అవన్నీ వదిలిన వాళ్ళు ఇందులోకి రాగలుగుతారు. సింపుల్. కాబట్టి మీరు ఆత్మస్థితి పట్టుకునేది కాదు, నిద్రాస్థితి పట్టుకునేది కాదు, అక్కడ మీకు దొరికేది ఏముండదు, అన్నీ వదిలేస్తే మిగిలేది అది. అలా వదిలేయటానికి అనువుగా సాధన చేస్తున్నాం. సాధనలో ఏమి ఉండదు, పట్టుకున్నాటిని కాసేపు మర్చిపోవటానికి. పదాలు ఎలాగే వాడాలి. మరి నేను వాడిన పదాలు మీకు ఎలా అర్థం అవుతాయో తెలియదు, ఎందుకంటే నాకు లోపల అర్థమైంది విషయం. కానీ దాన్ని చెప్పేటప్పుడు నేను వాడటానికి ఉన్న పదాలు ఇవే, ఈ తెలుగు పదాలే వాడాలి. ఈ పదాలు మరి మీకు ఎలా అర్థమవుతాయి? అందుకని సందేహం వస్తే మళ్ళీ అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది ఎవరికైనా నచ్చకపోయినా, తప్పు చెప్పాను అనిపించినా, ఎవరికైనా ఇబ్బందిగా అనిపించినా, ఎందుకంటే అనేక మార్గాల్లో సాగే అనేక మంది ఉంటారు, వింటూ ఉంటారు. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎవరి మార్గాలని నేను కించపరచటం లేదు, తక్కువ చేయటం లేదు, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు. అనంత ఆత్మజ్ఞాన ఎరుకకు సంబంధించినటువంటి ఆకాశ స్థితిని, ఆ ఆత్మశక్తి స్థితిని మహాత్ములు ఎలా చెప్పారో అలా చెప్పాను, నాకు అర్థమైనంతలో. ఒకవేళ తప్పు చెప్పాను అనిపించినా, మీకు నచ్చకపోయినా నన్ను క్షమించి వదిలివేయండి. నేను చాలా సామాన్యుడిని. నేను చెప్పిన విషయాలు కూడా ఎంతో మంది మహాత్ములు చెప్పిన విషయాలలో నాకు అర్థమైందని చెప్పాను. ఒకవేళ తప్పుగా చెప్పుండొచ్చు, నన్ను క్షమించండి. ఎవరికైనా ఒప్పుగా అర్థమైతే చక్కగా మీ జీవితంలో తీసుకొని ఆచరించుకోండి. ఆచరించుకునేటప్పుడు ఒకవేళ సందేహం ఉండి పూర్తిగా అర్థం కాకపోతే తప్పకుండా మళ్ళీ అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్పుకుందాం. ఇదంతా విశ్లేషణ మాత్రమే, కేవలం విశ్లేషణ. మళ్ళీ విశ్లేషించుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే పదాలు ఉపయోగించేటప్పుడు నాలోని భావం, నాకు అర్థమైన భావాన్ని నేను భాషలోకి తెచ్చేటప్పుడు ఉన్న పదాలనే వాడాలి. ఆ పదాలకి అనేక అర్థాలు మీకు స్ఫురించవచ్చు, మీకు ఇంకోలా అర్థం అవ్వచ్చు. అప్పుడు అది మీకు సందేహం కావచ్చు. కాబట్టి మీకు సందేహం వస్తే మళ్ళీ అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. ఇలా ఎప్పటికప్పుడు అది అర్థమయ్యే వరకు అనంతంగా ముందుకు సాగటమే సాధన, అంతకు మించి ఏమీ లేదు. సాధనకు అవసరమైన సబ్జెక్టు తెలుసుకొని సాధనలో శరీరాన్ని, మనసుని కదపకుండా గమనించుకుంటూ కూర్చుంటే అదే అలవాటు చేసుకుంటుంది. అక్కడ మీకు సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ దాని సాధనకు అవసరమైన విషయాలను విశ్లేషించుకుందాం. అంతే, సింపుల్. ఇంతకు మించి అక్కడ ఏమీ లేదు.
అక్కడ దొరికేదేమీ లేదు, పట్టుకునేదేమీ లేదు. పట్టుకునే అన్ని వదిలేస్తే, దొరకాల్సినవన్నీ, కోరుకుంటున్నవన్నీ, దొరికితే బాగుండు అనుకుంటున్నవన్నీ వదిలేస్తే మిగిలేది అది. అన్నీ వదిలేస్తే మిగిలేదాన్ని ఎలా పట్టుకుంటాం? కాబట్టి దాన్ని అర్థం చేసుకోండి అంతే. జస్ట్ అది అర్థమవుద్ది. అందుకని అర్థమయ్యే విషయం కనుక దాన్ని జ్ఞానస్వరూపం అన్నారు. ఎప్పటికీ మిగిలి ఉండేది కనుక దాన్ని సత్యము అన్నారు. ఉన్నది మొత్తం అదే కనుక దాన్ని అనంతము అన్నారు. అలా పేర్లు అలా వచ్చినాయి, దాన్ని అర్థం చేసుకోవటానికి అంతే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.